నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి సమయమైంది కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుడు మనకు దయచేసిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మరి వాక్య సందేశంలోనికి వెళ్ళిపోవడానికి ముందుకు చివరి పాట మరి పాడుకుందాం. మరి దేవుడు ఆ చేత రాయించిన ఆ పాట మరి సేవకుల గురించి, సేవకుల ఇబ్బందుల గురించి మరి రాయించబడిన పాట. ఎందుకు ఈరోజు పాట పాడవలసి వచ్చి ఉన్నది అని అంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాస్టర్స్ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటున్నారు. మరి మొట్టమొదటిగా మరి చేరి వచ్చిన సంఘమునకు మరి ప్రపంచ పాస్టర్ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, చివరి పాట పాడుకున్న తదుపరి మరి సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ముందున్న సమయాన్ని దేవుని అధ్యక్షతకు మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అభివందనం. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అభివందనం. మీ సమర్పణ త్యాగం వెలకట్టలేనిది, సంఘము క్షేమముకై క్రీస్తు సాధనయ్యారు. మీ సమర్పణ త్యాగం వెలకట్టలేనిది, సంఘ క్షేమముకై క్రీస్తు సాధనయ్యారు. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అభివందనం. చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ కష్టాలు కడుపుల దాచుకొని మా కష్టాలలో తాను పంచుకున్నారు. స్తోత్రం. మీ కష్టాలు కడుపుల దాచుకొని మా కష్టాలలో తాను పంచుకున్నారు. మీ దుఃఖాన్ని దిగమింగుకొని మా కన్నీరు మీరు తుడుచున్నారు. మీ దుఃఖాన్ని దిగమింగుకొని మా కన్నీరు మీరు తుడుస్తారు. సేవకులారా స్తోత్రం. సేవకులారా సంఘ కాపరులారా అభివందనం. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అభివందనం. నిందలెన్నో మీపై మోపిన, చిరగని చిరునవ్వుతో కనబడుతారు. నిందలెన్నో మీపై మోపిన, చెరగని చిరునవ్వుతో కనబడతారు. సంఘములో సమస్యలు రేపిన, అందరినీ ఒకేలా కలుపుకుపోతారు. సంఘములో సమస్యలు రేపిన, అందరినీ ఒకేలా కలుపుకుపోతారు. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అభివందనం. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అభివందనం. మీ సమర్పణ త్యాగం వెలకట్టలేనిది, సంఘ సేవకుకై క్రీస్తు సాధనమయ్యారు. మీ సమర్పణ
సంఘక్షేమము చూస్తూ ఆనందిస్తారు. మీ కుటుంబ సమస్యలను వదులుకొని సంఘక్షేమము చూస్తూ ఆనందిస్తారు. దేవుని సేవకై శ్రమలెన్నో భరిస్తూ ఆత్మల రక్షణకై యేసును వెంబడిస్తారు. దేవుని సేవకై శ్రమలెన్నో భరిస్తూ ఆత్మల రక్షణకై యేసును వెంబడిస్తారు. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అతి వందనం. సేవకులారా వందనం, సంఘ కాపరులారా అతి వందనం. మీ సమర్పణ త్యాగం వెలకట్టలేనిది. సంఘక్షేమముకై క్రీస్తు శరణమయ్యారు. మీ సమర్పణ త్యాగం వెలకట్టలేనిది. మీ సమర్పణ త్యాగం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అలాగే తల్లు వచ్చి కళ్ళు మూసినట్లయితే. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల మా యేసయ్య సర్వాధికారి, శ్రేష్టమైన ఈ సమయాన్ని మాకిచ్చి ఈ సమయంలో నీ వాక్య లేఖనాలను పరిశోధించుకునే ధన్యతను కలుగజేసి నీ దాసుల నోట వినబడే ప్రతి మాట మా హృదయములో భద్రపరచుకున్నటకు మా ఆత్మలను రేపి దేవా మమ్మలను నీ సాధనములుగా, నీ పనిముట్లుగా, నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా ఈ దినమందు మరొక మారుని సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. ముందున్న సమయానంతా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నీ దాసుని నోటని మేము మాట ఉంచి ప్రభువ వినగలిగి చెవులు గ్రహింపగలిగే సంగమునకును చేరువచ్చిన బిడ్డలకును, అలాగే ఆయన నీ దాసునికి నోటికి బూరగా ఉండి ఏడంతరాత్మ చేత నీకు ఎత్తిపట్టి మీరు మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములోని సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 వచనం నుండి చివరి 23 వచనాల వరకు చదువుకుందాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగునగాక. చూడండి, మోషే దేవునితో మాట్లాడుతూ ఈ సంగతులను తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లన్నీ మాట్లాడుతూ, యెహోవా సమస్త మానవుల ఆత్మకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకూడనట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించు. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకులుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నూని కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట వారికి ఆజ్ఞయము. ఇశ్రాయేలు సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొత్త ఉంచు. ఈ యాజకుడైన ఎలియాజరు ఎదుట అతన్ని నిలువగా అతడు యెహోవా సన్నిధి ఉరిమి
వలన అతని కొరకు విచారింపవలెను. అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరిపించవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసేది. అతడు యెహోషువను తీసుకొని ఈ యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలబెట్టి అతడి మీద తన చెయ్యి ఉంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడి మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి దేవుని ఆత్మ చేత మనతో ఈ దినమున మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు ప్రాముఖ్యమైన దినమని కూడా మీకు ముందుగా తెలియజేశాను. ఏంటి ఈరోజు ప్రాముఖ్యమైన దినం అంటే ప్రపంచ పాస్టర్స్ డే దినోత్సవము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటారు. అంటే కాపరి, పాస్టర్ అంటే ఎవరు? కాపరి, సంఘ కాపరి. పిల్లరా, ఇప్పుడు చదవబడిన లేఖనములో అర్థమైన విషయం మీరు చెప్పగలరా? ఇంతమంది ఉన్నారు కదా చదవడంలో, ఏమర్థమైంది ఇప్పుడు చదువుకునే లేఖనాల్లో? మోషే దేవునితో మాట్లాడాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. వారిద్దరి మధ్యలో ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఏం విన్నారు ఇందాక మీరు? ఏం వింటున్నారు? చదువుతున్నారు కదా, చదువుకుంటున్నారు ఆయనకి అని చెప్పేసి మీరు ఊరికే ఉంటే సంఘానికి వచ్చేందుకు, నేర్చుకోవడానికి కదా, విని గ్రహించడానికి కదా. ఏముంది అక్కడ? ఏం చూశారు? ఇప్పుడు నేను అడుగుతుంటే ఇప్పుడు బైబిల్ తెరిచి చూస్తున్నారు. ఏముంది? 15వ వచనములోనే మోషే ఏం మాట్లాడాడు అక్కడ? ఏముంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరిని నియమించబడుతున్నాడు? ఎవరు వాళ్ళు? ఎవరు ఆయన? కాపరిగా. ఎవరి మీద నియమించబడుతున్నాడు? సమస్త మానవుల ఆత్మలకు. దేవా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరంట దేవుడు? సమస్త ఆత్మలకు. ఎవరైనా? దేవుడు. దేవునితో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకూడనట్లు. ఎవరు? సమాజము కాపరి లేని గొర్రె. కాపరి లేని గొర్రె మంద ఏమైపోతుంది? చెల్లా చెదరైపోతుంది. ఇక్కడ దేవుడు మోషేతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో మోషే యెహోషువ ఆత్మ పొందినవాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. అతనిని ఇదిగో ఎలియాజరు, యాజకుడైన ఎలియాజరు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను అతన్ని తీసుకుని వెళ్ళి వారి ఎదుటని చెయ్యి ఉంచి ఇదిగో ఇలాగున ఆజ్ఞేయము. ఏమని ఆజ్ఞేయం అన్నాడు అక్కడ? 21వ వచనం చదవండి. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధి అయ్యా ఉరుము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములు జరిపించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మోషే
ఎవరు ఆయన? యెహోషువ మోషేకు శిష్యుడు. మోషేకు యెహోషువ శిష్యుడు. అయితే అతడు మరలా ఒక కాపరిగా నియమించమని చెబుతూ ఉన్నాడు మోషే. ఎందుకంటే దేవా, నువ్వు ఆత్మలు, సమస్త ఆత్మలను కాయవాడవు కదా, ఆ సమస్త ఆత్మలకు దేవుడవు కదా. ఇదిగో ఈ సమస్త ఆత్మలు, ఈ సమాజము, ఇశ్రాయేలీయులు మరి చెదరిపోకున్నట్లు వారిని కాయడానికి మరి నాయకునిగా ఒకరిని నియమించు అని చెప్పేశాడు. కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉంటూ ఉన్నారు. పిల్లరా, ఒక కాపరి అవసరం. సంఘానికి, సంఘ క్రమాన్ని నేర్పించడానికి, క్రీస్తును అనుసరించి జీవించడానికి ఒక కాపరి అవసరం. అందుకే పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 28వ వచనం, అక్కడ చదవండి. ఒకటవ అధ్యాయం. ఏ శరీరము దేవుని ఎదుట ఆశింపకున్నట్లు 26 చదువయ్యా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశస్థులైన వారైనను అనేకులు నిలువబడలేదు గాని, అయ్యా, పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చివరి వచనం చదవండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెనని రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమాయను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామము సమ్మతించబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరు లేని సమాజముగా ఉండకూడనట్లు, సమాజము చెదిరిపోకూడనట్లు ఆనాడు యెహోషువను, మోషే తర్వాత యెహోషువను కాపరిగా నియమించాడు. హల్లెలూయా. యెహోషువను కాపరిగా నియమించినప్పుడు వారందరూ అతని బాట ప్రకారంగా నడుచుకోవాలని, మరి మోషే అతని మీద చేయి ఉంచి అతనిలో ఉన్న కొంత ఘనత అతని మీద ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలు 31వ వచనంలో చివరి లైన్ లో ఒక మాట ఉంది. క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరున్నారు క్రీస్తు యేసునందు? ఎవరున్నారా క్రీస్తు యేసునందు? పిలువబడిన వారు. ఎవరు పిలువబడ్డారు? లోకములో ఉన్న జ్ఞానులను వారిని నీచులుగా చేయడానికి, వారి జ్ఞానము వెర్రివారిగా వారిని చేయడానికి, నీచులైన వారిని, బలహీనులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, మరి ఇంకో మాట, ఏర్పరుచుకొని ఉన్నారు. మీరందరూ ఎవరంటే దేవుడు సంఘమునకు కాపరులుగా నియమించుకున్నాడు. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం
క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28 నుంచి చదివితే అక్కడ వారిని అపోస్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని కాపరులుగాను నియమించెను అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చదవాలి 28 నుంచి. మరియు దేవుడు సంఘముతో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏర్పాటు చేశారు? ఇక్కడ సంఘమునకు ఎవరు ఏర్పాటు చేశారు? దేవుని సంఘమునకు ఎవరు ఏర్పాటు చేశారు అంటే అపోస్తలులైన పౌలు గారి ద్వారా మరి సంఘమునకు కాపరులు గాను, బోధకులు గాను, మరి ప్రవక్తలు గాను, నాయకులు గాను, ప్రభుత్వములు చేయవారు, అద్భుతములు చేయవారు గాను, ఉపచారములు చేయవారు గాను ఈ రీతిగా ఏర్పాటు చేయబడి ఉన్నారు. దేనికి? ఆ రోజున మోషే దేనికోసం ఏర్పాటు చేయమని దేవుడు అడిగాడు. ఆ తర్వాత అపోస్తలులైన పౌలు గారు దేనికోసము వారిని ఆ రీతిగా ఏర్పరిచాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేనికోసము లోకములో ఉన్న నీచులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించిన వారిని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటే ప్రియమిత్రులారా, దేనికోసము 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 అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కోసం. కొట్టు చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము చెదరిపోకుండానట్లు సంఘములకు కాపరిగా ఆనాడు ఎంతో మందిని దేవుడు ఏర్పరిచాడు. దేవుని ఆజ్ఞ మేరకు అనేకులను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ప్రియమిత్రులారా, మరి కాపరి అంటే ఏమిటి? ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకుందాం త్వరగా. కాపరి చూడండి పిల్లరా, ఈరోజు ఒక 3 విషయాలు. కాపరి అనగా ఎవరు? మొదటి విషయం. రెండవ విషయం, కాపరి బాధ్యతలు ఏమిటి? కాపరి గుణములు ఏమిటి? ఇప్పుడు దేవుడు ఆ రోజున మోషే దేవుని ద్వారా యెహోషువను మరి కాపరి లేని జనాంగముగా ఉన్నారయ్యా అని దేవుడు అడిగినప్పుడు, ఇగో యెహోషువ ఆత్మ పొందినవాడు కదా, అతన్ని నియమించు అని మోషేకు ఆజ్ఞయిస్తే అందరి ఎదుట, యాజకుని ఎదుట తీసుకొని వెళ్ళి అతనిలో ఉన్న కొంత ఘనత అతనికి ఇచ్చినప్పుడు అతని మాట ప్రకారంగా ఇశ్రాయేలీయులందరూ నడుచుకున్నారు. మోషే ఆజ్ఞ మేరకు మరి యెహోషువ నడుచుకున్నాడు. ప్రియరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న నీచులను ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘము కోసము ఏర్పరచుకున్నాడు. గనులను, గొప్పవారిని, ధనికులను, ఉన్నవారిని దేవుడు సంఘమునకు కాపరిగా నియమించలేదు. అవునా? ఎవరు నియమించాడు? ఉన్నవారిని నియమించాడా? ధనికులను నియమించాడా? ధనవంతులను నియమించాడా? ఎవరిని సంఘానికి నియమించాడు కాపరిగా? ఎవరిని పిలుచుకున్నాడు దేవుడు అని అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 26వ వచనం నుంచి మనం చదివితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి చదివితే అక్కడ కొంతమంది బలహీనులు, ఎవరిని లోకంలో ఉన్న మరి ఆ జ్ఞానులను వారిని సిగ్గుపరచడానికంట. హల్లెలూయా. లోకంలో చాలా మంది నా వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవడు లేడు, నేనే గొప్ప, నాకంటే ధనవంతుడు ఎవడు లేడు, నేనే ధనికుడను అనుకుంటున్న వారు విర్రవిగిపోతున్నారు. చూడండి, వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఇదిగో రోడ్డు మీద పోయే బిచ్చగాన్ని ఏర్పరచుకున్నాడు, కుంటి వారిని ఏర్పరచుకున్నాడు, గుడ్డి వారిని ఏర్పరచుకున్నాడు, ఏమి లేని అజ్ఞానం కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈయన బ్రతికెంత వీడెంత అని తిట్టిన ఆ జనాంగం ఎదుటే వాణిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరూ తృణీకరించేశారు, వాణిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేనికోసము? ఆయన సంఘమును కాయుడు. హల్లెలూయా. కాపరిగా దేవుడు నియమించుకున్నాడు.
అందుకే ప్రియమైన దేవులారా, మరి ఈ లోకంలో మరి నాటి నుండి నేటి దినముల వరకు మరి ఎంతో మంది దేవుని పనిలో సేవకులుగా నియమితులై ఉన్నారు. కానీ ఈరోజు మీ కాపరి విషయంలో మీరు ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే పిల్లలురా, కాపరి స్వార్థపరుడైతే సంఘము వర్ధిల్లదు. అవునా? కాపరి స్వార్థపరుడుగా ఉండకూడదు. కాపరి మొదటి విషయాన్ని మీకు ముందు వస్తున్నాను. కాపరి అనగా ఎవరు అనంటే, కాపరి అనేవాడు స్వార్థపరుడు అయిన వాడిగా ఉండకూడదు. అందుకే పిల్లరా, మరి చూడండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఎందుకంటే పిల్లరా, ఎన్నో విషయాలను బోధించడానికి కాపరి లేని మరి జనాంగమునకు బోధకునిగా నియమితులైన వారు మరి ఆనాడు ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదె గ్రామాలు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిని. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. హల్లెలూయా. ఎవరు లేక బాధ నొందారు? కాపరి ఏంటి? ఆల్రెడీ సోదెగాన్లో ఉన్నారు, మోసం చేయవారు ఉన్నారు, ఇష్టానుసారంగా మరి వారి పరిపాలనలో ఏలుతున్న రాజులు ఉన్నారు. వారు ఉన్నాక కాపరి లేదు ఇంకా. ఎందుకంటే ప్రజల కాపరి ద్వారా దేవుడు సంఘముతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆనాడు ఏం చేశారంటే, ఇశ్రాయేలు కానీ యూదులు కానీ ఏం చేశారంటే, గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. ఎవరు పలికారంట? గృహ దేవతలు వ్యర్థమైన మాటలు. ఇంట్లో నిలుపుకుంటారు చూడండి, అలాంటి దేవతలు ఏం చేశారంటే వ్యర్థమైన మాటలు పలికారంట. అదే సోదెగాళ్ళు సోది చెప్తుంటారు, ఊరికే ఒట్టి మాటలు. సోదెగాడు అంటే ఎవడు? ఒట్టి మాటలు, పనికి రాని మాటలు, ఎవరికి ఉపయోగకరము లేని మాటలు చెప్పేవారు. ఏం చేశారంటే నిరర్థకమైన కళలు కన్నారంట, దర్శనాలు కలిగి ఉన్నారంట. నిరర్థకమైన అంటే, నిరర్థకం అంటే దేనికి పనికి రానిది. వస్తూ ఉంటాయి చాలా మందికి కళలు కంటూ ఉంటారు, దేనికి పనికి రాని కళలు కంటూ అవి నిరర్థకమైనవి. వారు ఏం చేశారంటే మోసముతో కళల భావము చెప్తూ ఉన్నారంట. హల్లెలూయా. దేనితో చెప్తున్నారు? మోసముతో మోసము చేస్తూ ఉన్నారు జనులందరినీ. ఎవరినంటే కాపరి లేని, అంటే ఒక మంచి మార్గంలో నడిపించే నాయకుడు లేని జనులను మోసము చేస్తున్న వారు. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు, సోదెగాళ్ళు వ్యర్థమైన దర్శనలు కని వాటికి భావములు చెప్పి వారిని ఓదారుస్తూ ఉన్నారు, లాభమును సంపాదించుకుంటూ ఉన్నారు. అందుకే పిల్లరా ఇక్కడ చెప్తామంటే, కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లుగా జనులు తిరుగులాడిరి. హల్లెలూయా. గొర్రెల మంద దేనికోసం తిరుగుతుంది? గొర్రెల మంద దేనికోసం తిరుగుతుంది? ఇప్పుడు ఒక దొడ్డిలో నుండి గొర్రెల మంద బయటకు వచ్చింది. దొడ్డి ఉన్నన్ని రోజులు దొడ్లో ఉంది గొర్రెలు. ఆ దొడ్డి ఆ ద్వారం తీయగానే ఎక్కడికి వచ్చాయి? బయటికి వచ్చాయి. ఎక్కడెక్కడ తిరుగుతున్నాయంటే, ఎక్కడ ఏమి దొరుకుతుందా? ఆ గొర్రెల మంద ఏం చేస్తుంది? ఎక్కడ ఏమి దొరుకుతుందా? ఒక మార్గం ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఏది ఉండదు. ఏది దొరికితే అది దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు గొర్రెల మంద తిరుగులాడునట్లుగా జనులు ఏం చేస్తారంటే కాపరు లేని లేక బాధ నొందిరి. జనులు అలాగున తిరుగుతున్నారట. ఏ అర్థం కావడం లేదు వాళ్ళకి. ఆ జనులకు ఏమి అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా ఉంటున్నాడో తెలియదు. ఎందుకంటే ఒక మంచి చెప్పేవాడు ఉంటే వారికి అంతా అర్థమవుతుంది. ఒక మంచి మార్గమును చూపేవాడు ఉంటే ఆ మార్గంలో నడిచి వెళ్తారు.
దేవుడు మోషేకు ఏర్పాటు చేసినట్టుగా యెహోషువను మరలా కాపరిగా ఏర్పాటు చేశాడు. ఆ యెహోషువ మరి అనేకులను మరి కానాను దేశం వరకు నడిపించగలిగాడు. కానీ కానాను దేశంలోనికి ఎంతమంది వెళ్ళారు? 2 మాత్రమే వెళ్ళారు. కాలేబు, యెహోషువ, వారిద్దరు మాత్రమే వారికి పెట్టారు. వారి వంతుగా వారు ప్రయత్నం చేశారు. కానీ జనులు విన్నారా? వినలేదు. ఇశ్రాయేలు వినలేదు. వారి తరములు వినలేదు. వారి పిల్లలు కూడా వినలేదు. 40 సంవత్సరాలు పట్టింది కానాను దేశంలోనికి అడుగు పెట్టడానికి. కానీ పిల్లరా, కారణం ఏంటి? వెళ్ళారు కానీ, చూశారు కానీ, దేశాన్ని దూరం నుంచి చూశారు కానీ అందులో అడుగు పెట్టలేకపోయారు కానాను దేశంలోనికి. కారణం ఏంటంటే పిల్లరా, వారి బలహీనత వారికి అడ్డుగా నిలిచింది. ఏంటి వారి బలహీనత చెప్పగలరా? ఏంటి వారి బలహీనత? ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడు అంతా మంచిగా మేము తిన్నామయ్యా, వండుకున్నాము, ఉడుకుతుండగానే నోట్లో వేసుకున్నాము, మంచి కూరగాయలు తిన్నాం, మంచి మటన్లు తిన్నాం, చికెన్లు తిన్నాం. కానీ అరణ్యంలో తీసుకుని వచ్చి మమ్మలను చంపడానికి తీసుకొచ్చావా మోషే అని మోషేతో కూడా వాగ్వాదం పెట్టుకున్న ఇశ్రాయేలీయులు. అయితే పిల్లరా, దేవుడు చెప్పిన ఉద్దేశము వేరు, వీరు నడిచిన ఉద్దేశము వేరు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అరణ్యములోనే 40 సంవత్సరములు వారిని నడిపించాడు. అంటే కారణం ఏంటంటే దేవుని మాట వింటే నువ్వు చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరగలుగుతావు. కాపరి చెప్పినట్టుగా నువ్వు వినగలిగితే మంచి క్రమము పద్ధతి అనేది మీలోనికి వస్తుంది. అందుకే కాపరి లేని జనులు ఏం చేశారంటే తిరుగులాడుచూ ఉన్నారు. హల్లెలూయా. కాపరి లేని వారు ఏం చేస్తారు? ఇప్పుడు ఇంటి యజమానులు లేడు. ఇంటి యజమానులు లేని పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? తండ్రి లేని పిల్లలు ఎలా ఉంటారు? బాగా ఎదుగుతారా? చక్కగా ఉండగలుగుతారా? స్నేహితుల జోలికి పోరా? వాళ్ళు చేసే పని మొట్టమొదటి పని ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలకు ఆకర్షితులు అవుతారు. ఆ ఇంటిలో యజమానుడు చెప్పేవాడు లేడు కాబట్టి, చెప్పేవాడు లేనందున ఒక పెద్దలు మాట చెప్పేవాడు లేక చెడిపోయినట్టుంది అని అంటారు కదా. చెప్పేవాడు లేక చెడిపోయినట్టుంది. అందుకే పిల్లరా, చెప్పేవాడు ఉంటే ఒక క్రమం అనేది నేర్పించబడతారు. అందుకే సంఘమునకు, దేవుని సంఘమునకు దేవుడు ఏం చేశాడంట? కొందరిని ఏం చేశాడు? ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయగాను, మరి తర్వాత కొందరిని స్వస్థపరచువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని ఇంకా ఎన్నో విధాలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. స్వార్థికులుగా, కాపరులుగా, ప్రవచన వరములు చెప్పేవారిగా, భాషలకు అర్థము చెప్పేవారిగా, దేవుడు నానా రీతులుగా నీచులైన వారిని పిలుచుకున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లుగా లోకంలో నుంచి ఎవరు పిలుచుకున్నట్ట దేవుడు? నీచులైన వారిని. ఎవరి కోసము అంటే జ్ఞానము, నాకు జ్ఞానం గలదని వెర్రివారి విర్రవీగుతున్న వారిని వెర్రివారిగా చేయడానికి తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, బలహీనులను, ఎన్నికలేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారు ఎవరు ఎన్నుకున్నారంటే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందుకే కాపరి లేని జనులు ఏమైపోయారంటే బాధ నొందాలని. అందుకే దేవుడు కాపరిగా కొందరిని నియమించినట్లుగా దేవుని లేఖనాలు తెలుసు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38 వచనాలు చదువుతుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. పిల్లరా, కాపరి లేని మరి ఊరైనను, కాటి అయినను. కాటి అంటే ఏంటి చెప్పనా? సమాధి. కాటి కాపరి అంటారు కదా, కాటి. ఆ సమాధిలో మరి అదైనను, అలాగే ఊరైనను మరి ఎలా ఉంటది అంటే పిల్లరా, ఒకసారి చూద్దాం. ఆయన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి
కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోత పనివానికి పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనారంటే ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే కాపరి లేని జనులై ఉన్నందున ఏమయ్యారంట, విసిగి ఉన్నారంట. కాపరి లేక విసిగిపోయారు, చెదిరిపోయారు. అందుకే ప్రజలు ఇప్పుడు ఊర్లో ఒక ఏమంటారు, వాచ్మెన్ కాదు, గురక ఏమంటారు, గురక అంటే ఏం చేస్తాడు? ఆ గురక పని ఏంటి? వాడికి రాత్రి నిద్ర ఉండదు, ఆ ఊరుని కాస్తూ తిరుగుతాడు. ఎందుకోసం? ఊర్లోకి దొంగ రాకూడదు. ఊరు సంరక్షణ కోసము ఆ గురక ఊరంతా తిరుగుతాడు. అంటే అతను ఏమంటారు? కాపరి లేదా వాచ్మెన్. వాచ్మెన్ అంటే ఎవరంటారు? వాచ్మెన్ అంటే వాచ్ మ్యాన్ అంటే చూసే మనిషి. అవునా? అదేనా అర్థము? వాచ్ అంటే చూడము, మ్యాన్ అంటే మనిషి. అంటే వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? రాత్రంతా ఊరిని కాస్తూ ఉంటాడు. ఎందుకోసమని? భద్రతగా ఈ ఊరు ఉండాలి, జాగ్రత్తగా ఈ ఊరిలో నుంచి ఎవడు వచ్చి అపహరింపకూడదు, అంటే ఎవడును దొంగిలించకూడదు, ఎవరికి ఏ హాని జరగకూడదు, ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు, అందరూ ప్రశాంతంగా నిద్రించాలి. ఒకడు కాపలా కాస్తే ఊరు మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది. అంటే ఆ వ్యక్తి ఆ ఊరికి ఎవరు? కాపరి. ఇప్పుడు కాటి కాపర ఉన్నాడు. కాటి కాపర ఏం చేస్తాడు? సమాధిలోనే ఉంటాడు. ఎందుకు? కాటికి కాపరి ఎందుకు కావాలి? ఆ కాటికి కాపరి ఎందుకు? ఆ సమాధుల తోటలకి ఆ కాపరి ఎందుకు అవసరమా? చనిపోయిన వారు కదా అక్కడ ఉండేదంతా. ఎందుకు అవసరమని చెప్పగలరా ఒక మాట? ఎందుకోసము కాపరి? సమాధి తోటలకు కాపరి ఎందుకు అవసరం చెప్పాలి. ఆ కాపరి అనేవాడు అక్కడ పూడ్చిపెట్టిన తర్వాత, లేదా వచ్చిన కొంతమంది కొన్ని పద్ధతుల ప్రకారం, కొన్ని ఆచారాల ప్రకారం శవాన్ని కాలుస్తూ ఉంటారు ఆ పని చేయడానికి, లేదా అక్కడ వచ్చిన వారిని భద్రంగా పుడిచిపెట్టడానికి ఇలా అక్కడ కాపరిగా అతన్ని నియమిస్తారు. అతని పని ఏంటి? ఆ స్థలములో ఏది నక్కలు కానీ కుక్కలు కానీ ఏవి ఆ స్థలములోనికి రాకుండా కాస్తాడు. మరి చనిపోయిన వారిని ఆ స్థలములో కూర్చిపెట్టడానికి తన వంతుగా తన పనిని జాగ్రత్తగా చేస్తాడు. అలాగే కాల్చే విధానంలో కూడా అతని తన పనిని తాను జాగ్రత్తగా చేస్తాడు. అయితే ఆ కాటి కాపరి పని తన జాగ్రత్తగా చేస్తాడు. మరి పిల్లరా, మరి దేవుడు సంపాదించుకున్న సంఘానికి కూడా కాపరి అవసరం. హల్లెలూయా. దేవుడు స్వరక్తమిచ్చుకున్న సంఘము కాపరి లేని జనాంగముగా ఉండకూడదు, సమాజముగా ఉండకూడదు. ఆ సమాజము చెదిరిపోకూడదు, ఆ సమాజము దుష్టుని చేతులు పడకూడదు. ఆ సమాజము దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, నిరంతరం ఆయన స్తోత్రాహం అయిన దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ నాయకుని ద్వారా, ఆ కాపరి ద్వారా దేవుని మహిమను కనపరుస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమను కనపరిచేవాడు కాపరి. ఆ మహిమను పొంది సంఘము కూడా దేవుని మహిమపరిచే కాపరులు సంఘముగా ఉండాలి అని కాపరిని దేవుడు నియమిస్తాడు. ఎలాంటి వారిని? డబ్బున్న వారిని పిలవలేదు, ధనికుని పిలవలేదు, తునీకరించబడిన వారు. నీవు దేనికి పనికిరావు అని అంటారు చూడండి, వాడే దేవునికి పనికొచ్చేవాడు. తునీకరించబడిన రాయి ఏమైంది? మూలకు తన రాయిగా మిగిలింది. హల్లెలూయా. లోకములో వీడు ఏ జ్ఞానం లేదు, వీడికి ఏ చదువు లేదు, ఏమి చేయలేడు, వీడు దేనికి పనికిరాడు అని తృణీకరించారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా పిల్లరా? వానికి బాధ్యత నేర్పించి ఆ బాధ్యత సంఘము పట్ల ఎలా నడుచుకోవాలో నేర్పించడానికి దేవుడు నియమించాడు. అందుకే ప్రియదేవులారా, కాపరి అంటే ఎవరు? ఇప్పుడు చూద్దాం. కాపరి అంటే ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. ఎవరు కాపరి అంటే లెక్క అప్ప చెప్పవలే వచ్చిన వాడిగా ఉన్నవాడే కాపరి అని అక్కడ చెప్తున్నారు. చూడండి 17వ వచనం, 13, 17వ వచనం అక్కడే ఉంటుంది. చూడండి, చదవండి. ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? ఎవరితో చెప్తున్నాడు? సంఘం. దేవుడు నియమించిన కాపరి ఎవరు అని అక్కడ తెలియజేస్తున్నాడు సంఘానికి. మీపైనే నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనమే కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? చివరి మాట ఏం చెప్తున్నాడు? దుఃఖముతో కాపరి పని చేయకూడదు. ఏ పని? దేవుడు అప్పగించే పని. ఏ పని అప్పగించాడు దేవుడు? ఏ పని అప్పగించాడు? సంఘమును కాసే పని అప్పగించాడు. ఇప్పుడు సంఘానికి మరి ఎలా ఉన్నాడు? అతను వాచ్మెన్ గా ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి వాచ్మెన్. ఎందుకు అంటే సంఘాన్ని చూసుకునేవాడు. కాపరి అనేవాడు ఎవరు? సంఘాన్ని చూసేవాడు. హల్లెలూయా. కాపరి అంటే అర్థం ఏంటి? సంఘాన్ని చూచుకునేవాడు. ఆ సంఘములకు నాయకుడిగా దేవుడు ఏర్పరిచాడు. ఆ సంఘము ఎవరి మాట వినాలి? ఇప్పుడు ఎవరికి లోబడాలి? కాపరికి లోబడాలి. హల్లెలూయా. దేవునికి లోబడాలి, అలాగే కాపరికి కూడా సంఘము లోబడాలి. పిల్లరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకున్నట్లయితే అక్కడ చూడండి, మీకు నిష్ప్రయోజనము. ఏంటి నిష్ప్రయోజనం అంటే? కాపరి దుఃఖంతో చేశాడు అనుకోండి. ఏ పని? మీరు ఎన్ని మార్లు చెప్పినా వినరు, మీరు ఎన్ని మార్లు చెప్పినా వాక్య ప్రకారంగా నడుచుకోరు, మీకు ఎన్ని మార్లు చెప్పినా ఇంకే అని చెప్పేసి దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ సంఘము నిమిత్తము ఏడ్చాడా, సంఘానికి ఏమి ప్రతిఫలము దక్కదు. జాగ్రత్త ప్రియదేవులారా, అక్కడ అర్థం ఇస్తుంది అదే. ఆ సంఘ కాపరి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడా, ఆ సంఘమునకు ఏ ప్రతిఫలము దక్కదు. ఎందుకంటే ప్రభువా ఎన్నోసార్లు గద్దించానయ్యా, ఎన్నోసార్లు సంఘమును ప్రభువా నీ వాక్య ప్రకారంగా నడుచుకోమని హెచ్చరించానయ్యా, అయినా వినడం లేదు ప్రభువా, నా వల్ల కావడం లేదు అని దేవుని సన్నిధిలో దుఃఖపడ్డాడా, ఏమవుతుంది? సంఘము వర్ధిల్లదు. ఆ సంఘ కుటుంబాలు వర్ధిల్లవు, వారికి నిష్ప్రయోజనము ఏ విషయంలోనైనా. అందుకే సంఘం ఎలా ఉండాలంటే దేవుని దాసునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, కాపరి దేవుని మందను కాయుటకు పిలువబడిన వాడు. ఎవరు కాపరైన వాడు? దేవుని మందను కాయుటకు. కాపరి అంటే ఎవరు? దేవుని మందను కాసేవాడు. క్రీస్తు రక్షణ ద్వారా విమోచింపబడిన సంఘమును దేవుని వాక్యము ద్వారా పోషించి సంరక్షించేవాడు కాపరి. ఎవరు కాపరి? క్రీస్తు ద్వారా వారికి రక్షణ కలగజేసేవాడు, వారికి విమోచన కలగజేసేవాడు, వారిని వాక్యము ద్వారా పోషించేవాడు, సంరక్షించేవాడు కాపరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదా? మరి కాపరేనా అంటే కాపరి పని కాపరిది, క్రీస్తు పని క్రీస్తుది, దేవుని పని. హల్లెలూయా. కాబట్టి కాపరి ఎంతవరకు ఆ పని చేయగలడు అంటే తాను అప్పగించబడిన పనిని తాను నీతి న్యాయములు జరిగించువాడిగా తన పనిని జరిగిస్తూ తన తుది శ్వాస వరకు నమ్మకముగా పనిచేసేవాడు కాపరి. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలను కాయువాడు, చెదిరిపోకుండా తప్పిపోకుండా మందను జాగ్రత్తగా బహు జాగ్రత్తగా కాచేవాడే కాపరి. కాపరి అంటే ఎవరు? జాగ్రత్తగా కాచేవాడు. దేనిని? సంఘమును జాగ్రత్తగా సంరక్షించేవాడు. సంఘమునకు జాగ్రత్తగా దేవుని మాటలను మరి వినిపించి ఆత్మలను పోషించేవాడు.
ఆత్మలకు లెక్క చెప్పవని వాని వలె తను తాను సరి చేసుకొని తన అవసరతలన్నిటినీ వదిలివేసుకొని తన మరి కుటుంబ సమస్యలను మానివేసుకొని అన్నిటిని వదులుకొని సంఘము కోసము పాటుపడేవాడు కాపరి. ఎవరు కాపరి చెప్పాలి? కాపరి అంటే ఎవరు? మాటలు లేవా? అంత చేతలేనా? చెప్పాలి. మాట మాట బయటికి రావాలి. కాపరి అంటే ఎవరు? సంఘాన్ని జాగ్రత్తగా బహుజాగ్రత్తగా కాచువాడే కాపరి. హల్లెలూయా. అందుకే తనను తాను సరి చేసుకుంటూ పిల్లరా ఇక్కడ చెప్పినటువంటి తన్ను తాను సరి చేసుకుంటూ తను తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ సంఘానికి తన దేవుని మాటలు బోధించేవాడు. చూడండి కీర్తన గ్రంథం 39:1 కీర్తన గ్రంథము 39:1 త్వరగా నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. ఎవరు ఇక్కడ? ఎవరు? ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడిన వాడు. గొర్రెల దొడ్డులో నుండి ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడిన వాడు. ఒకప్పుడు ఈయన గొర్రెల కాపరి, కానీ ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడిన తర్వాత తాను ఎలా ఉండాలో తను తాను సరి చేసుకున్న మాటైనా చాతైనా క్రియ అయినా ఏదైనా కానీ భక్తిహీనుల ఎదుట తను తాను సరి చేసుకున్నవాడు. సంఘమునకు సరైన క్రమాన్ని నేర్పించేవాడు. తను ఎలాగోలాగో బ్రతికేసి ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి బయట ఎవరికి కనపడకుండా రహస్య క్రియలు చేస్తూ తాగుతూ తినచ్చు. మరి ఆదివారము రాగానే మీరు ఇలా ఉండండి, మీరు ఇలా బ్రతకండి, తాగకండి, తినకండి, ఇదిగో వేశ్యలతో సావాసం చేయకండి, దుష్టులతో సావాసం చేయకండి, మీ దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపుతుంది అని అంటే ఆ సేవకుని మాట వింటారా? ఎందుకంటే తన క్రియలే బాలేవు కాబట్టి. అందుకే సేవకుడు అనబడిన వాడు మొదటిగా తను తాను సరి చేసుకొని సంఘమునకు బోధ చేయాలి. హల్లెలూయా. అందుకే చెబుతున్నాడు అక్కడ నా నాలుకతో పాపము చేయకున్నట్లు. నాలుకతో పాపం చేయకుండా అంటే మాట, ఆ మాట అనేది సరిగా ఉండాలి. క్రమముగా మాట్లాడే విధానం. వ్యర్థమైన మాటలకు స్థానం ఇవ్వకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు తన నోట రానివ్వకూడదు. తన నాలుకను కాచుకున్న వాడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే తన నాలుకతో పాపము చేయకూడనట్లు చూచుకొందును. భక్తిహీనులు మరి ఎక్కువగా చెప్తున్నాడు అక్కడ. భక్తిహీనులు అనగా భక్తిహీనులు అంటే భక్తిలో హీనమైపోయిన వారు, భక్తిలో ఉండి హీనత కలిగిన వారు. ఆల్రెడీ వారు భక్తులే, అయితే భక్తిలో హీనత ఉంది అంటే పరిపూర్ణమైన భక్తి వారికి లేదు. పిల్లరా ఇప్పుడు చాలా మంది సంఘంలో వస్తున్నారు. అందరు భక్తి పరులు అంటే కొందరు నామకార్థంగా వస్తారు, కొందరు ఏదో మందిరానికి వెళ్ళాలి అని వస్తారు, కొందరు ఏదో వాక్యము వినట్టుగా ఉండి వెళ్ళిపోయేవారు ఉంటారు. కానీ కొందరిలో 1% మాత్రమే భక్తిని చూసుకునేవారుగా ఉంటారు, భక్తిని చూపించే బిడ్డలుగా ఉంటారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఏం చేసుకున్నాడట ఆయన? ఏం చేసుకున్నాడు చెప్తున్న మాట, నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము. భక్తిహీనులే ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఎలా పడితే అలా మాట్లాడాడు కాపరి. సేవకుడే ఆశాడుతూ ఉన్నాడు, సేవకుడే వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు, సేవకుడే ఇంకెన్నెన్నో వేరే వల్గర్గా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఏం చేస్తారు సంఘము? భక్తిహీనత ఉన్నవారు ఏం చేస్తారు? ఏదో కాస్త కోస్త భక్తి ఉండి ఆ భక్తి కూడా ఇంకా హీనంగా అయిపోతారు. అవునా కదా? అలాంటి వారి ఎదుట ఎలా ఉండాలంట? కాబట్టి మాట అయినా తన క్రియ అయినా జాగ్రత్తగా నడుచుకునే కాపరిగా ఉండాలి. అంటే ఆయన అంటాడు, నేను అలాంటి వారి ఎదుట నేను జాగ్రత్తగా నా నోటిని కాచుకుంటాను. మాట అనేది దుడుసుగా రాకూడదు సంఘం ఎదుట. అందుకే కాపరనబడిన వారు తను తాను
కాచుకునేవాడిగా ఉండాలి. కాపరంటే ఎలా పడితే, నేను ఆల్రెడీగా సంఘానికి ఒక నాయకుడిగా ఉన్నాను, కాపరిగా ఉన్నాను కదా, ఇగో నాకు ఇంతమంది సంఘం వస్తుంది, నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే కాపరి లక్షణమో కాదు. కాపరి అనేవాడు తనను కాచుకొని సంఘాన్ని కాపాడేవాడు కాపరి. హల్లెలూయా. అందుకే పిల్లరా, కాపరిని అని తను తాను బాధ్యతగా మరిచిపోయి తిరిగేవాడు కాపరి ఎంత మాత్రమును కాదు. తప్పిపోయిన వారిని వెతికి మందలో చేర్చేవాడు కాపరి. చూడండి పిల్లరా, లూకా సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మీలో ఏ మనిషినికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని దొరకడానికి వెతక వెళ్ళడా? వెళ్తాడా వెళ్ళడా? ఇక్కడ ఒక ప్రశ్న మనకు. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది, ఏమైంది అని వదిలేస్తే ఆ ఒక్కటి నుండే ఇంత మందగా తయారైంది. అది గ్రహించాలి. ఆ ఒక్క గొర్రె నుండే ఈరోజు ఇంత మందగా 100 కాదు 1000 మందలుగా తయారైతున్నాయి. అందుకే కాపరి ఒక్క గొర్రె నిమిత్తం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రేమైన దేవులారా, సంఘములో ఒకరిగా ప్రారంభమైనప్పుడు ఆ ఒకరిని బట్టి సంఘము ఇంకా ముందుకు వస్తుంది. ఒక్కొక్కరు ఏమైపోతుంది? 100లు అవుతారు, 1000 అవుతారు, 10,000 అవుతారు, లక్షల్లో అవుతారు. అంటే ఆ 1,00,000 మందిలో ఒకరే కదా తప్పిపోయింది అని అనుకుంటే పొరపాటు. ఆ కాపరి ఆ ఒక్కరి నిమిత్తము నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంతమంది ఉన్న వదిలేసేయాలి. ఎందుకంటే వారు దేవునిలో ఉన్నారు కనుక. ఆ 100 మంది దేవుని వైపు నిలిచి ఉన్నారు కనుక వారితో నీకు పని లేదు. ఇదిగో వాడు తప్పిపోతూ ఉన్నాడు, లోకములో పడిపోయాడు, లోకములో పడిపోయే ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. వాని నిమిత్తం, వాని ఆత్మ రక్షణలోనికి నడిపించే నిమిత్తము కాపరి ఈ 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రెని పట్టుకోవడానికి వెళ్తాడు. సంఘానికి ఎంతమంది వస్తున్నారు కదా అని చెప్పేసి ఆ సంఘంలో ఉన్న వారిని కాచుకొని కూర్చోకూడదు. తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి వెంట వెళ్ళాలి. వారిని మరలా దేవుని సన్నిధికి నడిపించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి 2 వచనాలు ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆ చివరి 2 వచనాలు ఒకసారి చదవండి. మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయిన ఎడల మరి ఒక్కడు. ఎవడు మరి ఒక్కడంటే ఎవరు? ఇప్పుడు సంఘంలోనికి వచ్చాడు, సత్యములో నిలిచి ఉన్నాడు. ఆ వ్యక్తి సంఘములో ఉన్న, మరి దేవుని సత్యము నుండి తొలగిపోతాడు. ఆ సంఘములో ఉన్నవాడే ఒకడు. ఆ సంఘములో ఉన్న సత్యములో నిలిచి ఉన్నవాడు. చదవమ్మా. మరలా వారు సత్యము నుండి తొలగిపోయి లోకములో పడిపోయిన వారిని మరలా సత్యములోనికి మళ్ళిస్తే, సత్యములో ఆల్రెడీ ఉన్నాడు, మరలా వాడు సత్యము నుండి తొలగిపోయాడు. సత్యములో నిలిచిన వాడు, సంఘములో ఉన్నవాడు తప్పిపోయిన సంఘస్థుని మరలా తీసుకొని రావడానికి, ఆ సంఘములో కలపడానికి చెప్తున్నాడు అక్కడ. పాపిని తప్పు మార్గము నుండి మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? సంఘములో సత్యములో నిలుచున్న వాడు తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో సత్యములో నిలిచిన వాడు తెలుసుకోవాలి. సత్యమందు ఉన్నవాడు తెలుసుకోవాలి. ఎందుకు అంటే వాడు వీడు ఇద్దరు సత్యములో ఉన్నారు. ఒక దినమున మీరు సంఘములో కలిసి ఉన్నారు. మీతో పాటు ఒకడు లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు వాడి ఇష్టం, వాడు సావుగా వాడు వస్తాడని వదిలివేయకూడదు. ఏమండి? వాడు సాగు వాడు వస్తాడని చెప్పేసి వదిలివేసే సంఘముగా ఉండకూడదు. తప్పిపోయిన వారిని గురించి నిర్లక్ష్యంగా కాపరి ఉండకూడదు. కాపరి సంఘము బాధ్యత సంఘము తీసుకోవాలి. కాపరి బాధ్యత కాపరి చూసుకోవాలి. కాపరి అనబడిన వాడు నిర్లక్ష్యము చేస్తే వాడు కాపరిన వాడే కాడు, సంఘమున కాయుటకు అర్హుడు ఎంత మాత్రమును కాడు. అమ్మా లైన్ కూర్చోండి, కొంచెం లైన్ కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చెప్పాడు, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 వాటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరక వెతకడానికి వెళ్ళడా. దొరికేంత వరకు ఏం చేస్తాడంట? వెతకడానికి వెళ్ళడా అంటే వెళ్తాడ. అది ఎక్కడ చిక్కుబడి ఎక్కడ ఉన్నా దాన్ని కాచుకోవడానికి, దాన్ని కాపాడడానికి ఆ గొర్రెల మందల కాపరి దానికోసము ప్రయాసపడుకుంటూ పోతాడు. అయ్యో, నా గొర్రె తప్పిపోయింది. ఒకనొకప్పుడు ఆ ఒక్క గొర్రె ద్వారా నేను ఇంతమందిని సంపాదించుకోగలిగాను. అయ్యో, ఆ ఒక్క గొర్రె ఎలా తప్పిపోయిందని చెప్పేసి అడవిలో ఈ 99 వాటిని విడిచిపెట్టి వాటికి రక్షణగా ఒక దొడ్డిని ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోతాడు. దొరికేంత వరకు ప్రయాసపడతాడు. దేవుని యొద్దకు నడిపించేంత వరకు ఆ తప్పిపోయిన ఆత్మను, అసత్యములో నడుస్తున్న వారిని తీసుకొని రావడానికి కాపరి అనేవాడు బహు విధాలుగా ప్రయాసపడతాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు కాపరి అంటే నిర్లక్ష్యం. కాపరికి లోబడే తత్వం సంగమునకు లేదు. కాపరి మాట వినే మరి ఆ మనసు విశ్వాసికి లేదు. అందుకే కాపరి ఎవరు అంటే సంగమును, దేవుని మందను కాయువాడు. హల్లెలూయా. దేవుని తర్వాత ఆయన మందను కాసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే తప్పిపోయిన ఆ గొర్రెను ఆయన రక్షించి మెడ మీద వేసుకొని ఆయన సంతోషముతో తిరిగి వస్తాడు. ఎవరు కాపరి? దొరికిన ఆ ఒక్క ఆత్మ నిమిత్తమై సంతోషించేవాడు కాపరి. పోయిన దాని గురించి విచారణ చేయనివాడు కాపరి కాదు. దొరికిన దాన్ని వెతకి రక్షించి తీసుకొని వచ్చి మందలో కలిపి సంతోషించేవాడే కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువైన సాతాను వశములో నుండి పడకుండగా వాటి వరకు కన్నీటితో ప్రార్థన చేసేవాడు కాపరి. బాధ్యత ఉన్నవారిని అందరి యందు, బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు? అందరి యందు మరి నిర్లక్ష్యం అనేది చేయని వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం. ఎందుకంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఈ సంఘాన్ని కాయడానికి దేవుడు ఒక కాపరిని ఏర్పరచుకున్నాడు. ఆ కాపరి ఎవరంటే ధనికుడు కాదు, ఉన్నతుడు కాదు, బలవంతుడు కాదు, తెలివి గలవాడు కాదు, జ్ఞానం కలిగిన వాడు కాదు, నీచుడు, ఎన్నికలేని వాడు, బలహీనుడు, తృణీకరించబడిన వాడు. దేవుని సంఘమును కాయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లరా, అక్కడ చదువుకుందాం. 20వ అధ్యాయం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28, 29 వచ్చిన చదవాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ అందతును ఊర్చి మీ మటుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఇప్పుడు అర్థమవుతుందా? కాపరి ఎవరు? క్రూరమైన తోడేళ్ల నుండి రక్షించడానికి నియమితుడైన కాపరి. చెప్పట్లో దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాపరి అంటే ఎవరు? కానుకల కోసము సంఘాన్ని పీడించేవాడు కాదు కాపరి. తాను బ్రతకడము, తన కుటుంబం కోసము మరి సంఘాన్ని బాధ పెట్టేవాడు కాదు కాపరి. దేవుడు సంపాదించుకున్న సంఘము కోసము ఏ క్రూరమైన తోడేలు రాకుండగా, ఏ అపబోధం మరి అబద్ధికుడు మరి వ్యర్థమైన మాటల ద్వారా సంఘమును మోసపరచకుండగా కాయుటకు దేవుని వాక్యము అనగా సర్వోన్నతుని సత్యవాక్యమును సరిగా ఉపదేశించుటకు ఏర్పాటు చేయబడిన వాడు, సంఘమును సంరక్షించేవాడు దేవుని కాపరి. సంఘము కాయుటకు నియమితులైన వాడు కాపరి.
అందుకే ప్రియమిత్రులారా అక్కడ అంటున్నాడు 29వ వచనములో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు. ఏవి క్రూరమైన తోడేలంటే కనికరమే చూపదు సంఘం మీద, దోచుకోవడమే, ఇక దోచుకోవడమే, ఎలా పడితే అలా, ఏ విధంగా పడితే ఆ విధంగా. ఇదిగో మోసపూరితమైన మాటలు, వ్యర్థమైన దర్శనములు, ఇక అనేక విధాలుగా సంఘమును మోసపుచ్చువాడై తన క్రూరత్వాన్ని చూపుతూ ఉంటాడు. కనికరము లేని మనసు కలిగిన వాడై, వాడు అలాంటి మనసు కలిగిన వారు సంఘములో చొరబడి సంఘాన్ని చెల్లాచెదర చేస్తాడు. ప్రియదేవులారా, సర్వోన్నతుని సత్యవాక్యము సరిగా ఉపదేశించేవాడిగా ఉండాలి. తన స్వలాభము కోసము సంపాదించుకోవడానికి సంఘాన్ని పీడించేవాడు కాదు కాపరి. అందుకే చెప్తున్నాడు, క్రూరమైన నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి కనుక ఇదిగో మీరు ఈ సంఘమునకు కాయడానికి నియమితులుగా ఉన్నారు. అందుకే ఏమంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో, మరి ఆ ప్రభు శిష్యుల్లో ఒకనికి చెప్తూ ఉన్నాడు ఆ మాట, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోకపు, మరి అక్కడ ఒక మాట ఉంటుంది, చదవడం ఒకసారి ఆ మాట. 16వ అధ్యాయం 18వ వచనం అక్కడ చెప్తున్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఎవరెదుట? సంఘము ఎదుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వార్థమిచ్చి సంపాదించిన సంఘము ఎదుట, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఇదిగో నీవు ఈ సంఘమును కట్టుదు, ఈ బండ మీద సంఘమును కట్టుదు. ఎవరు? దేవుని చేత నియమితులైన పేతురు, దేవుని కాపరి. ఈనాడు ఎలా ఉన్నారు ప్రేమని వాళ్ళ? ఈ రోజుల్లో సంఘము ఎలా ఉంది? సంఘము దేవునికి లోబడుతూ ఉందా? సంఘము కాపరి మాట గ్రహిస్తూ ఉందా? సంఘము కాపరి చెప్పినట్టుగా నడుస్తూ ఉందా? ఎందుకంటే సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలవబడేరము. ఎందుకంటే సంఘము అంతగా బలంగా నిలబడినదై ఉండాలి. అందుకే కాపరి ఏం చేశాడంటే గద్దిస్తాడు, ఖండిస్తాడు, సమయమును పోనీయక వాక్యమును ప్రకటిస్తూ ఉంటాడు. సమయాన్ని సద్వినియోగం చేస్తాడు. గద్దింపు ఎందుకోసం వచ్చింది? నా కోసమే అనుకుంటే అది నీలో ఒక తప్పు ఉంది. ఈరోజు అనుకుంటవచ్చు, ఈరోజు నా కోసమే చెప్పాడేమో అని అనుకుంటే అది నీకోసమే కావచ్చు. అంటే తనను తాను పరీక్ష చేసుకోవాలి. అందుకే ప్రియమిత్రులారా, బండ మీద సంఘము కట్టబడుతుంది అనంటే ఆ సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవుగా సంఘము ఉండాలి. అంత బలమైన సంఘముగా కట్టబడాలని మందను కాయడానికి దేవుడు పేతురును కాపరిగా ఏర్పరిచాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, అదే కాపరి అంటే ఎవరంటే దేవుని మందను కాసేవాడు, దేవుని సంఘములో ఉన్న ఆత్మ. ఏందో మనం అటు లేచిపోతున్నాం, ఎందుకు తీసుకొస్తారు నాకు తెలియదు. వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో లేవద్దండి, చెప్పాల్సిన కాన్సెప్ట్ రావు, వెళ్ళిపోతుంది మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, సంఘము ఎలా ఉండాలి? సంఘ కాపరి అంటే ఎవరంటే సంఘమును అనగా స్వార్థమిచ్చి సంపాదించుకున్న ఆత్మలను లెక్క చెప్పేవాడి వాళ్ళే కాయవాడు కాపరి. కాపరి అంటే పిల్లరా నిర్లక్ష్యముగా ఉండకూడదు. కాపరి పట్ల కూడా సంఘము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాపరి అంటే ఎవరు అంటే మందను కాయవాడు. తన కుటుంబాన్ని, తన సమస్యలను అన్నిటిని వదులుకొని సంఘము కోసము పాటుపడేవాడు కాపరి. అందుకే ఒక పాటలో, నేను ఇందాక పాడిన పాటలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. కాపరి ఎలా ఉన్నాడు అంటే నిందలెన్నో మోపుతారు సార్ కాపరి మీద. మోపేవారు లేరా? ఎన్నో సంఘాల్లో కాపర్ల మీద నిందలు మోపుతూ ఉంటారు. అయినా ఆ నిందలన్నీ మోపిన కూడా చెరగని చిరునవ్వుతో కాపరి ఉంటాడు. హల్లెలూయా. వాడే నిజమైన కాపరి.
నిందలు మోపినప్పుడు వాడు నింద మోపాడు కదా, వానితో నేను ఎందుకు మాట్లాడాలి అని కాపర్లు కొందరు ఉన్నారు. నేను వారి గురించి చెప్పడం లేదు, కానీ కాపరి మీద నిందలు మోపబడినప్పుడు నిజమైన కాపరి చెరగని చిరునవ్వుతో అందరినీ కలుపుకుపోతాడు. అందుకే సమస్యలు ఎన్నో రేపినా కూడా ఆ సమస్యలన్నిటినీ అందరినీ ఒకేలా చూసేవాడు కాపరి. సమస్యలు రేపబడతాయి, ఒకరికొకరు విభేదాలు రాపబడతాయి, విభేదాలు ఉంటాయి, కానీ వారు ఎక్కువని వీరు తక్కువని, వీరు తక్కువని వారు ఎక్కువని వేదాలు పెట్టేవాడు కాపరి కాదు. అందరినీ వారు ఎక్కువైనా వీరు తక్కువైనా, వీరు తక్కువైనా వారు ఎక్కువైనా అందరూ సమానులే అని చూసేవాడే కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను కాపర్ల గురించి పాట రాసినప్పుడు మరి బాధతో రాశాను. ఎందుకంటే వారిని ఎవరు గుర్తించడం లేదు, కాపర్లని వారిని ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం లేదు. అందుకే నేను ఎక్కడైనా అవకాశం దొరికితే ఈ పాట పాడాలి అనే ఉద్దేశంతోనే తెలియచేయాలి, కాపరి బాధ ఏంటో తెలియచేయాలి అనే ఉద్దేశంతో మరి పాట రాశాను. ఎందుకంటే కుటుంబ సమస్యలు కూడా వదులుకుంటాడు కాపరి. ఎందుకంటే సంఘములో సమస్యలు వచ్చినప్పుడు అదే సమయంలో కుటుంబంలో కూడా సమస్యలు రేపబడతాయి. ఈ అనుభవం నేను రుచి చూశాను పిల్లరా. సంఘములో కాపరికి సమస్యలు వస్తాయి, కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి. కానీ కుటుంబ సమస్యల కంటే సంఘ సమస్యలను చూసుకునేవాడే నిజమైన కాపరి. అందుకే 3వ వచనం రాశారు, మీకు ఆ కాపరికి చెబుతూ మీ కుటుంబ సమస్యలను వదులుకొని సంఘక్షేమాన్ని చూస్తూ ఆనందిస్తాడంట కాపరి. తన కుటుంబ సమస్యలను వదిలేసుకొని సంఘక్షేమాన్ని చూసుకుంటాడంట. అందుకే దేవుని సేవకై శ్రమలెన్నో భరిస్తూ ఆత్మల రక్షణకై యేసును వెంబడించేవాడు కాపరి. హల్లెలూయా. అందుకే పిల్లరా, సేవకులారా వందనం, సంఘ కాపరులారా అభివందనం. మీ సమర్పణ త్యాగము వెలకట్టలేనిది, సంఘ క్షేమముకై క్రీస్తు సాధనమై ఉన్నారు. అవునా కదండి? వాస్తవా లేదా? కాపరి అలా ఉన్నారా? కొందరు, అందరూ కాదు కానీ కొందరు అలాగున బ్రతుకుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన పూర్వీకుల్లో ఉన్న కాపరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది ఈనాడు ఉన్నారు కానీ మరుగున ఉన్నారు. ఉన్నవారు ఆర్భాటంగా ఉంటున్నారు, మరి గొప్ప చేసుకుంటూ ఉన్నారు, హెచ్చించుకుంటూ ఉన్నారు. కానీ పిల్లరా, నిజమైన కాపరి దేవుని మందను జాగ్రత్తగా కాస్తాడు. తన సమస్యలను వదులుకొని సంఘానికి సంరక్షకుడిగా ఉంటాడు. కాపరి అంటే అతను. మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కాపరి యొక్క బాధ్యత ఏమిటి? కాపరి యొక్క బాధ్యత ఏమిటి? చూడండి, కాపరి బాధ్యత. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదవాలి. 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. అయ్యా, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనిచుకొని మోయుచు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, గొర్రెల కాపరి వలె మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? అందరి పట్ల ఒకేలా తన బాహు, మరి తన మందను మేపుచు తన బాహుతో, అనగా తన హస్తం, బాహు అంటే హస్తం, తన హస్తంను గొర్రెలను కూర్చుని తన రొమ్ము నానిచ్చుకుంటాడంట. ఇప్పుడు తప్పిపోయిన గొర్రెను ఏం చేస్తాడు? తప్పిపోయిన గొర్రెను దొరికినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి తన మెడ మీద వేసుకొని వచ్చి తన స్నేహితులతో సంతోషంగా చెప్పుకుంటాడు. ఏమని? ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికి ఉన్నదని వారితో చెబుతూ వారితో సంతోషిస్తాడు. తప్పిపోయిన దాన్ని వెతికేవాడే కాపరి బాధ్యత. వెతికేవాడు, బాధ్యత కలిగిన వాడు, బాధ్యత రహితంగా ఉండేవాడు కాదు, బాధ్యత కలిగిన వాడిగా ఉండేవాడే కాపరి.
బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. గొర్రెల మరి అక్కడ చెప్తున్న మాట ఏంటి? గొర్రెల కాపరి వలె. అక్కడ గొర్రెల కాపరిని మరి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమనంటే బాహుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయుచు పాలించు వాటిని మెల్లగా నడిపిస్తాడు. పిల్లరా జాగ్రత్తగా గమనిద్దాం. పాలించేవాడంటే ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకొని నడిపించేవాడు. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు ముదిమిలో కూడా వారిని జాగ్రత్తగా కాపాడువాడని అక్కడ చెబుతూ ఉన్నాడు. పాలించేవాడిని పిల్లరా మరి ముదిమిలో ఉన్న వారిని. అలాగే అక్కడ ఇంకో మాట ఏమన్నది పైన, గొర్రె పిల్లలను కూర్చు రొమ్మున ఆనించుకున్నాడు. గొర్రె పిల్లలు అనగా యవన కాల జీవితంలో తప్పిపోయినవా వారిని సమకూర్చేవాడు కాపరి, వారిని సరైన మార్గంలో నడిపించేవాడు కాపరి. అలాంటి వారిని దేవుని సన్నిధిలో కూర్చేవాడు కాపరి. వాటికి మంచి మాటల చేత, మంచి ఉపదేశము చేత మేపేవాడు, కాయువాడు, ఉపదేశించేవాడు కాపరి. వారికి చక్కటి మాటలు అంటే ఆ మాట చెప్పడం వల్ల వారికి ఓదార్పు, నెమ్మది, సమాధానము కలిగే రీతిగా బోధించేవాడే కాపరి. అందుకే ప్రియ దేవుని సంఘమా, కాపరి యొక్క ముఖ్యమైన పని అంటే సంఘములోని ప్రతి వ్యక్తిని ఎరిగిన వాడై ఉండాలి. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చోబడ్డారు, మీరంతా మీరు నాకు తెలియదు అనే వారి ఎవరికి లేరు. అందరికి తెలిసిన వారు ఈ ముందు లైన్లో, మధ్య లైన్లో, వెనక లైన్లో, చేసిలో ఆ కూర్చున్న వారందరూ అందరి పేరు చెప్పగలరు. కానీ కొందరి పేరు చెప్పలేదనుకో, వారు ఆ సేవకునికి తెలియదు అని అర్థం, వారిని తెలుసుకోలేదు అని అర్థం. అవునా కదా? అదే చెప్తున్నాడు. అందరితో కాపరైన వాడు అందరినీ తెలుసుకున్నవాడై ఉండాలి కదా, వారి సమస్యలను ఎరిగిన వాడై ఉండాలి, వారి నిమిత్తం కన్నీటితో ప్రార్థన చేయవాడి, వారి సమస్యల నిమిత్తమై కన్నీటితో ప్రార్థన చేయవాడై ఉండాలి. అదే కాపరి బాధ్యత. అందుకే పిల్లరా మరి కాపరి ఒకరిని పట్టించుకొని మరి ఒకరిని పట్టించుకోకుండా వారిని వదిలివేసేవాడు కాపరి ఎంత మాత్రమును కాదు. మరి కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు కాపరి. కృంగిపోయిన వారిని ఎలా లేవనెత్తాడు? వారి దగ్గరికి వెళ్ళి, వా కుటుంబం అయితేనేమి, ఆ వ్యక్తి అయితేనేమి, స్త్రీ పురుషులైతేనేమి, వారి దగ్గరికి వెళ్ళి వారు కృంగిపోతూ ఉంటారు, బాధపడుతుంటారు, కుమిలిపోతుంటారు, ఆదరణ లేక అల్లాడుతుంటారు. అలాంటి సమయంలో కాపరినేవాడు ఆ కుటుంబానికి ఆదరించి, ఓదార్చి, సమాధానపరిచి దేవునితో ఆ కుటుంబాన్ని జతపరిచి కాపరిగా ఉండాలి. అది సంఘ కాపరి బాధ్యత. అందుకే బలహీనులను బలపరిచేవాడు, బలహీనులను బలపరిచేవాడే కాపరి. అందుకే పిల్లరా మరి ఇంకొక దుఃఖించు వారిని ఆనందించువారుగా మరి చేసేవాడే కాపరి. ఎప్పుడు దుఃఖిస్తారు? ఆ కుటుంబంలో బాధ ఉన్నప్పుడు దుఃఖిస్తారు. ఆ దుఃఖం నుండి మరి దుఃఖ నివారణ కలగజేయాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు, దేవుని మాట. తన మాట చెప్తే ఓదార్పు రాదు, వస్తుందా? ఆ కాపరి తను తెలియగలిగిన మాటలతో చెప్పాడు అనుకోండి, అంటే మోసపుచ్చిన మాటలు, కానీ ఆ మాటలు అవసరం లేదు కుటుంబం. అలాంటి దుఃఖిస్తున్న కుటుంబానికి దేవుని మాట కుటుంబానికి నేర్పించాలి. కాపరి అలాగున తన బాధ్యతను నిర్వర్తించేవాడిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలుసు. మరి మూడవ విషయం, కాపరి గుణాలు. కాపరి గుణాలు, గుణం అంటే గుణ లక్షణాలు. కాపరి గుణ లక్షణాలు ఎలా ఉండాలి? కాపరి అంటే బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. కాపరి అంటే సంఘాన్ని జాగ్రత్తగా క్రమముగా నడిపించే వాడిగా ఉండాలి. మరి కాపరిలో కూడా కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, అవునా కదా? అందరికి ఉన్న గుణ లక్షణాలే తనకు కూడా ఉంటాయి. కానీ కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు తన గుణ లక్షణాలు ఏమై ఉండాలి అనంటే పిల్లరా, గాడిద వలె కష్టపడేలా ఉండాలి. గాడిద కష్టపడుతుందా? గాడిద కష్టపడుతుందా? చెప్పండి అమ్మా, గాడిద కష్టపడుతుందా? నిజం చెప్పండి, గాడిద కష్టపడుతుందమ్మా? కష్టపడుతుంది. అందరూ దానికే సమ్మతిస్తున్నారా? నిజం చెప్పండి అమ్మా.
గాడిద వల్లే కాపరి కష్టపడాలి అన్నందుకు మీరు ఏమన్నా గాడిద మరి కష్టపడుతున్నారు అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నారా? అదే కన్ఫర్మ్ చేయండి. అదే కన్ఫర్మ్. ఎంతన బరువు పెట్టు, ఎంతన పోయి అది మోస్తూనే ఉంటుంది. అది మోసి 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 దాని దగ్గర ఎట్లా ఉంటుంది, దాని నడుము ఎలా ఉంటుంది చూసారా? ఎలా ఉంటుంది? ఇలా అయిపోయింది. ఆ బరువు మోసి దాని వెన్నెముక అనేది ఇలా వంగిపోయి ఉంటుంది, బరువులు మోసి. అయినా తన యజమాని ఏం చేస్తాడు? బరువు వేస్తనే. ఆ గాడిదనే బిలాముకు బుద్ధి చెప్పింది తెలుసా? ఆ గాడిదనే బిలాము ప్రవక్త, దేవుని ప్రవక్త తను. బిలామునకు బుద్ధి చెప్పింది. ఏ విషయంలో మీరు చెప్పగలుగుతారా? ఏ విషయంలో బిలాముకు బుద్ధి చెప్పింది గాడిద? అమ్మా, బిలాము బారాకు ఇచ్చే ధనము కోసం ఆశపడి ఇశ్రాయేలీయులను శపించు, వారు విస్తరించిపోతూ ఉన్నారు ఇగో ఈ స్థలములో, వారిని శపించేస్తే నువ్వు దేవుని ప్రవక్తవు కదా, వారిని శపించుగో, నీకు కొంత ధనము నీకు ఇస్తాను. మనోడు ఏం చేశాడు? ధనాన్ని ఆశించాడు. ఆశించి ఇశ్రాయేలుని శపించడానికి పోతే గాడిద బుద్ధి చెప్పింది, అడ్డగించింది, అతనితో మాట్లాడింది, కింద పడేసింది. పిల్లరా, గాడిదతో బుద్ధి చెప్పించుకున్న బిలాము విశ్వాసమును అనుసరించకండి. హల్లెలూయా. ఆ విషయాన్ని పక్కన పెడదాం. అయితే కాపరి ఎలా ఉండాలంటే గాడిద వలె కష్టపడి పని చేయాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవాలి, త్వరగా. 9, 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండగా చేయుము. నీవు పోము పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరికి చెప్తున్నాడు, నీకు వచ్చిన పని ఏది ఉందో. ఇప్పుడు కాపరికి వచ్చిన పని ఏంటి చెప్పాలి? కాపరికి వచ్చిన పని ఏంటి చెప్పండి. కాపరికి వచ్చిన పని ఏంటి? అన్ని పనులు వస్తాయి. కాపరికి అన్ని పనులు వస్తాయి, అన్ని పనులు చేయగలరు. ఎందుకంటే అతను కూడా ఒకప్పుడు లోకంలో అన్ని పనులు చేశాడు. నా విషయానికి వద్దాం. నేనే పనులు చేశాను? ఇల్లు కట్టాను, డిజైన్లు చేశాను, ఇంకా ఎన్నో చేసుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు దేవుని సంఘంలో కాపరిగా నియమితులయ్యాను. కానీ వచ్చిన పని అది లోపము లేకుండా చేయాలట. కాపరి అనబడిన వాడు ఏ పని వచ్చినా, ఇప్పుడు చేపలు వేయాలనుకో, వచ్చిన పని అనుకో, చేపలు వేయడం కూడా లోపం లేకుండా చేయాలి, జాగ్రత్తగా. ఇంకో విషయం మీకు తెలుసా? ఇప్పుడు జోసఫ్ గారు వేస్తారు, పట్టలు అన్నీ వేసి చేసి అన్నీ వేసేస్తారు. కానీ ఆయన వేసినట్టు ఉండవు. ఇక్కడ మొత్తము లైన్ క్రమముగా ఉంటాయి. ఆయన ఎలా వేస్తారంటే మధ్యలో ఒక లైన్ వదిలిపెడతాడు నడిచిపోవడానికి. నేనేం చేస్తానంటే వచ్చి ఈ చేపలు సరే ఈ సండే స్కూల్లో వస్తారు, చెప్పేస్తారు, దులుపుకొని వెళ్ళిపోతారు. సండే స్కూల్ టీచర్ అయినా, సండే స్కూల్ అయినా, అవు పట్టలు అట్లున్నాయి, ఇట్లున్నాయి, చేపలు అట్లున్నాయి, ఇట్లున్నాయి, అక్కడ ఉండాల్సింది అక్కడ లేదు, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ లేదు అని అవన్నీ ఎవరు చూడరు. చక్కగా లేచి వెళ్ళిపోవడమే. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అన్నీ సరి చేసేస్తారు. ఆ చేసరి సరి చేసేస్తారు. అంటే నాకు వచ్చిన పని అది. ఆ తర్వాత దేవుని వాక్యము బోధించే పని కూడా నాదే. హల్లెలూయా. అంటే శక్తి లోపము లేకుండా, అంటే నాకున్న శక్తిని బట్టి ఆ పని చేయాలి. శక్తి లేదనుకో ఆ పని చేయలేం. బరువు ఎత్తగలిగినది మాత్రమే ఎత్తగలుగుతాం. బరువు ఎత్తలేమనుకో ఇంకొకరి బలాన్ని ఆశ్రయిస్తాం. అరే రారా మన ఇద్దరం కలిసి ఈ బరువు ఎత్తి అక్కడ పెట్టేస్తాం. అంటే నీకు శక్తి లోపము లేకుండా నువ్వు ఆ పని చేసేవాడి ఉండాలి. గాడిదకి ఎంత శక్తి ఉంది? అది ఎంతైనా మోయగలదు. నీకెంత శక్తి ఉంది? నీవు ఎంతైనా మోయగలవు. నీ శక్తి లోపము లేకుండా పని
చేయాలి. అందుకే కాపరి కూడా సంఘములకు శక్తి లోపము లేకుండా తాను బోధించాలి. సంఘములో పని కూడా కాపరి చేసేవాడిగా ఉండాలి. అందుకే లేదంటే గాడిద బిలాములకు బుద్ధి చెప్పినట్టుగా మరి ఇంకెవరు కాపరికి బుద్ధి చెప్తారు? దేవుడు బుద్ధి చెప్తాడు. అన్నీ తెలిసి కాలిన కాలేసుకొని చెయ్యాల్సిన పని అతనికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి అది చెయ్యి ఇలా కదా కూర్చొని అడగా అబ్బా కాదురా ఇంకో ఇటు అంటే నీకు తెలుసు కాదని కూర్చోవడం ఎందుకు? వెళ్ళు నేర్పించు. అవునా కదా? కూర్చొని చెబుతున్నాడు అనుకో, ఆయన టైం వేస్ట్, ఆడ టైం వేస్ట్. నీకు కోపం వస్తుంది. సేవకుని గారు కూర్చున్న ఆ వ్యక్తి చెప్పే విషయంలో అతను చీదరించుకుంటాడు, అతని మీద చేసేవారి మీద కోపడతాడు. కానీ సంఘం ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చేసి చూపించినా కాపరే చేస్తాడు. మైకు పెట్టమని బాధ్యత తీసుకోమని మా అబ్బాయికి ఎప్పుడో చెప్పారు. వస్తాడు, చైర్లో కూర్చుంటాడు. డోలు కొట్టే పిల్లలు ఉన్నారు, పాటలు పాడతాడు సరిగా డోలు కొట్టి. ఈరోజు మధ్యలో మా భూమి వేసిపోయింది. పట్టలు వేసేవాళ్ళు సరిగా పట్టలేదు. ఎవ్వరూ ఇంతవరకు ఒక క్రమం అనేది సంఘములో నేర్చుకోవడం లేదు. అది పాటలు పాడతామని చెప్పుకో, మైక్ ఎత్తి పాడతాం. మా సంఘములో మాత్రం పని చెయ్యాలి. బైబిల్ బాగా చదువుతారు, కానీ సంఘములో మాత్రం తోమం, కడగం, ఊడ్చం, ఏది చెయ్యం. అంటే సంఘములో ఉండవలసిన నేర్పిస్తూ ఉన్నాడు కాపరి. నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలా వద్దా? ఏం నేర్చుకోవాలి? ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. చెయ్యగలిగిన వారికి ఆ పని చెప్తారు. అవునా కదమ్మా? చెయ్యగలిగిన వారికైనా చెప్పేది, చెయ్యలేని వారికా? మాట వినేవారికి కదా పని చెప్పేది. ఇప్పుడు మాట విన కూడా చీరించుకుని పోయే వారికి ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి ఎదురు పడిన కూడా. ఎందుకంటే ఆ వ్యక్తి నా మాట వినడు, ఆమె నా మాట వినదు అని చెప్పేసి ఇంకోసారి పని కూడా చెప్పడు. వినేవారికే పని చెప్పేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, నీకు శక్తి లోపము లేకుండా సంఘము పని చేయాలి, అలాగే కాపరి కూడా చేయాలి. చెప్పకూడదు, వాళ్ళకి తెలియనప్పుడు వెళ్ళి చేసి చూపించాలి. అది లోపము లేకుండా నువ్వు చేయగలిగినది. అది నీవు ఆడ కూర్చొని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనము కాపరిని వానికి ఉండదు. చేసి చూపిస్తే మరొకసారి నేర్చుకుంటాను. ఇక నుంచి హృదయంలో అలాగున ఉండకూడదు అని సంఘానికి తెలియదు. రెండవ విషయం, లేడు వలె చురుకుగా ఉండాలి. లేడి తెలుసా? పులి ఎండబడింది దా దా అని లేడి ఎదురు నిలబడుతుందా? లేడి పులి కంటే చురుకైంది. పులి కంటే వేగంగా 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదంట. కానీ పులి 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తదంట. మరి ఎందుకు మరి ఆ లేడీ దొరికిపోతుంది పులికి? చెప్పాలి, ఎందుకు దొరికిపోయింది? 100 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మధ్యలో తేడా ఎంత? 40 కిలోమీటర్ల స్పీడు. అంత స్పీడ్, 100 కిలోమీటర్ల స్పీడ్లో మరి ఆ జింక పరిగెడుతుంటే 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళేది ఎలా పట్టుకోగలిగింది? చెప్పాలి అమ్మా, తెలియదా? భయం. ఎవరికి భయం? ఎవరికి భయం? ముందు పరిగెత్తుతున్నా అని భయం. వేగమైతే ఉంది, కానీ భయం ఎక్కువైంది. అందుకే వేగము తగ్గిపోతుంది. ఈ భయము వలన వేగము తగ్గడము వల్ల, కానీ దానికి భయం ఉండదు. తన గురి ఏంటి? దాన్ని ఎలాగైనా ఛేదించాలి, దాన్ని ఎలాగైనా వెంటాడి పట్టుకోవాలి అని స్పీడ్తో పరిగెత్తి పట్టేసుకుంటుంది. కానీ వెనక వస్తుంది కదా, నన్ను పట్టేసుకుంటాదేమో అనే భయము కలిగి తన స్పీడ్ తగ్గించుకుంటుంది. తనకు తెలియకుండా తన స్పీడ్ తగ్గిపోయి పులికి చేరుతుంది.
కానీ పిల్లరా ఆ విషయాన్ని పక్క పెడితే లేడి వలె చురుకుగా ఉండాలన్న. చిన్న అలజడైతేనే లేడి ఎలా ఉంటుంది తెలుసా? చిన్న అలజడ పక్కన ఏదైనా చిన్న అలజడైతేనే ఆ పడుకున్నప్పుడు ఆ లేడీ చురుకున లేసి ఎట్లా చూస్తున్నారు దిక్కులు. అంత చురుకుదనం కలిగిన సేవకునిగా ఉండాలి. అది సేవకునికి ఉండవలసిన గుణము, చురుకుదనము అలా ఉండాలి. చూడండి, హబక్కూకు రాసిన 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువునమ్మా. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడువలెను చేయును, ఉన్నత స్థలముల మీదను ఆయన నన్ను నడిపించును. హల్లెలూయా. లేడి వలె చురుకుగా ఉంటే ఎక్కడికి నడిపిస్తారంట దేవుడు? ఉన్నతమైన స్థలములలోనికి. అక్కడ ఏం చెప్తున్నాడు? లేడి వలె ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయును. లేడి కాళ్ళ వలె అంటే జింక కాళ్ళ వలె స్పీడ్గా పరిగెత్తడానికి బలాన్ని అంటారు కదా. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము, నా కాలు లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును అని రాయాలి. ఉన్నతమైన ఎత్తైన స్థలము. ఉన్నత స్థలం అంటే ఏంటి? ఎత్తైన స్థలములోనికి నడవగలగడానికి బలము అవుతుందా? చాలదు. కానీ దేవుని బలాన్ని ఆశ్రయించాలి. అది సేవకునికి ఉండవలసిన గుణము. కాబట్టి పిల్లరా, ఎందుకంటే అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటేనే సంఘమును సరైన క్రమంగా నడిపించగలుగుతాడు. 3వ విషయానికి వస్తే ఎద్దు వలె ప్రయాసపడాలి. ఎద్దు ప్రయాసపడడం చూసారా? ఎద్దు ప్రయాసపడుతుందా? అదేమో ప్రయాసపడడం ఏంటండి? చెప్పండి రా సమాధానము. చెప్పాలి, సమాధానం చెప్పి. మీరు మాట్లాడితేనే కదా మీకు అర్థమవుతుంది, నాకు తెలిసేది. మీరు మాట్లాడకపోతే మౌనంగా ఉంటే ఎన్నాళ్ళు ఇట్లా మౌనంగా ఉంటారు చెప్పండి? ఎలా ఉండాలి? వారం వారం చురుకుగా ఉండాలి, వాక్యంలో పరిగెత్తు ఉండాలి. మీరు మనిషిని చూడకండి. మీరు మనిషిని చూస్తున్నారేమో, దేవుని వాక్యాన్ని వినండి. మీరు మనిషిని చూసినంత కాలము అలాగే మౌనంగా ఉండిపోతారు. మనిషిని చూడకుండా దేవుని వాక్యాన్ని చూస్తే మీరు చురుకుగా తయారవుతారు. అది నేను కోరుకునే దేవుని సేవకునిగా. అందుకే మీరు ఎప్పటికీ మనిషిని చూస్తున్నారు కాబట్టి వాక్యంలో చురుకుదనం రావడంలా. మనిషిని చూసినంత కాలం వాక్యంలో చురుకుదనం రాబోదు కూడా. మనిషిని చూడదని దయచేసి దేవుని వాక్యాన్ని చూడండి. అక్కడ నిలబడిన దేవుని దాసుని చూడండి. నా అని అది చూడండి. అది చూసినంత కాలము మార్పు రాదు, చురుకుదనము రాదు, వాక్యములో ఎదుగుదల రాదు. దేవుని దాసునిగా ఈ విషయాన్ని చెప్తున్నా. ఎద్దు వల్లే ప్రయాసపడాలంట. ఎద్దు ఎలా ప్రయాసపడుతుంది? కాడి మీద మోపాము. ఏమయ్యా ఇంతవరకు పండబెట్టావు, గడ్డి పెట్టావు, తినబెట్టావు, ఇప్పుడేంది అది మోపుతున్నావు అని అంటదా? అంటదా? ఏమంటారు? అంతే. ముళ్ళు బర తీసుకొని ఒక్క పోటు పడితే చాలు, ఏమి చేస్తుంది? అది ముందుకు కొనసాగుతుంది. ఎన్ని ఎకరాలైనా ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, దున్నేస్తున్నాయి. కానీ పిల్లరా, నా చిన్ననాటి దినంలో నేను చూశాను. నేను కూడా ఒకప్పుడు అరక కట్టుకొని చేల్లోకి వెళ్ళి అరకను ఇక్కడ ఇంటి దగ్గర అరక వేసుకొని అక్కడికి వెళ్ళి మరలా అరక నిప్పేసి కట్టేసి ఆ నాగలైతేనేమి, ఆ గొర్రె అయితేనేమి, ఆ గుంటుక అయితేనేమి, వాటిని కట్టుకొని చేల్లో చేసేవాడిని. ఆ ఎద్దులు ఆ పని చేయగలిగేవాయి. వాటి పైన మరి గుంటుకైతే ఎక్కాలి, ఎక్కితేనే లోతుగా దిగుతుంది. అదే నాగలి అనుకోండి, పట్టుకోవాలి.
నాగలి మీద చేయడానికి దేవుని వాక్యం చెప్తుంది కదా. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అది నాగలి మీద చేసి ఏంటి ప్రయోజనం అంటే, ఎన్నోసార్లు ఏమైపోయిందంటే ఒక్కోసారి ఆ నాగలి ఇప్పుడు సరిగా పట్టుకోలేదు అనుకో, ఆ ఎద్దు కాళ్ళకు కొట్టేది. ఆ కర్ర ఇంత పొడుగు ఉంటుంది, దానికి ఒక ఇనుప రాడు ఇంత పొడుగున మూతన కొషగా ఉంటుంది. ఆ నీళ్ళ దున్నడానికి అది ఉపయోగిస్తారు. ఆ నాగలికి ఇలా ఉంటుంది. నాగలకి ఈ కర్ర ఎద్దులో మెడపైన కాడి ఉన్న దాని మీద మోపబడి ఉంటుంది, లాగుతూ ఉంటుంది. అప్పుడు ఆ నాగలి దాని మీద ఒకటి కర్ర ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మేడి తోక అని అంటారు. దాన్ని పట్టుకోవాలి, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేస్తేనే క్రమంగా వెళ్ళగలుగుతుంది. జస్ట్ అటు ఇటు మిస్ అయింది అనుకో, ఈ ఎద్దు కన్నా కాలు పొడుస్తుంది, ఆ ఎద్దు కన్నా కాలు పొడుస్తుంది. నేను ఎన్నోసార్లు అలా ఎద్దుల కాళ్ళకు పొడిపించుకొని తీసుకొచ్చాను. పోయేటప్పుడు బాగా వచ్చాయి, పోయేటప్పుడు మాత్రం 2 ఎద్దులు కుంటుకుంటూ పోయాయి. ఏంట్రా నాగలు తగిలింది, శాతగానోడా అని చెప్పేసి మా నాన్న తిట్టేవాడు. గుంటుగా కూడా అంతే, ఒక్కోసారి గెట్ట కట్టేయింది, ఆ గుంటుగా తగిలి కాలుకు గెట్ట కింద ఉంటుంది కదా, దానికి ఆ గెట్ట కొంచెం కట్ అయిపోయింది ఆ గుంటిగా. ఎందుకంటే దాని పలువు ఇలా ఉంటుంది, అది ఎట్లుంటుంది మన కత్తి మాదిరి పొడువుగా ఉంటుంది. అది దున్ని అది పాసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కొంచెం బ్యాలెన్స్ అయింది అనుకో, అది ఇట్లా పోయి దాని కాలుకి తగిలిస్తుంది. అప్పుడు అది వారం రోజుల వరకు పని చేయలేదు. పిల్లరా, ఈ విషయాలు పక్కన చేస్తే ఏంటంటే ఎద్దు ప్రయాసపడుతుంది, దాని ప్రయాస ఎవరికి చెప్పుకోదు. ఎందుకు? మనసులో చెప్పుకోవడానికి అది మనిషి కాదు, మూగజీవి. అది ఏమి చేసినా దాని పని ప్రయాసపడి చేస్తూనే ఉంటుంది, భారంతో చేస్తుంది. అది కష్టం అనుకోదు, అయినా చెప్పుకోలేదు, కానీ భారంతో చేస్తుంది. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఎద్దు వల్లే ప్రయాసపడు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తిమోతి గారికిలే, మాకు కాదు అనుకోవద్దండి. సంఘములో ఉన్న తిమోతి గారికి కదా ఈ పత్రిక రాసింది, తిమోతికి కదా. అపోస్తులైన పౌలు గారు నా ప్రియ కుమారుడైన తిమోతికని శుభమని చెప్పి రాశాడు కదా, మాకు కాదులే అనుకుని సంకల్పం గుద్దుకోవద్దండి. దేవుడారా, కాపరనేవాడు ప్రయాసపడాలి. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే వాక్యమును ప్రకటించమన్నాడు, సమయమందును అసమయమందును. అసమయం అంటే ఏంటి? అసమయం అంటే సమయం అంటే ఇప్పుడు సమయం ఉంది, అవునా? ఈ సమయానికి అందరూ సమకూర్చబడ్డాడు. ఆ సమయం అంటే ఎవరి పనుల్లో వారు ఉండిపోతారు, ఆ సమయంలో ఎవరు దొరకరు. అలాంటి సమయంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంట. అలాంటి సమయంలో అసమయమైన అంటే ఆ సమయం ప్రకటించబడని సమయము కాకపోవచ్చు, అయినా ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని తెలియపరుస్తుంది. అందుకే ప్రయాసపడము, నీవు ఎప్పుడు మౌనంగా ఉండద్దు. కాపరి నీ గుణము, నీ లక్షణము ఏంటి అంటే నీవు ప్రకటించడమే నీ పని. అంతటా నువ్వు ప్రకటించడమే నీ పని. ఆదివారం ప్రకటించాను, ఇంకా అయిపోయింది. మరలా వచ్చే శుక్రవారం వరకు తినడం తొంగడం, తినడం తొంగడం. శుక్రవారం వచ్చింది, 2 గంటలు ఉపవాస ప్రార్థన ప్రకటించాము, అయిపోయింది. శనివారం గ్యాప్, తినడం తొంగడం. ఆదివారం వచ్చింది రోజు. ఈరోజు మధ్యాహ్నం పోయి ఫుల్లుగా ఉడుతున్నాయి, నోరు ఉడుతున్నాయి. నేను చీ అంటావు అమ్మా, నువ్వేంటి చీ అంటావు? అందరు పాపం నోట్లలో నీళ్ళు ఉడుతుంటే నువ్వు చీ అంటావు. ఆ మాట గుర్తు చేస్తుంటేనే రెడీ అయింటేది ఆల్రెడీ. కొందరు నువ్వు చెయ్యే, నేను వస్తా, నువ్వు చేసి పెట్టి వస్తా, నువ్వు ఎట్లా చర్చకి రావుగా.
అంటే ఇదా కాదు. అందుకే పిల్లరా, అది కాదు కదా. ఏం చెప్పబోతున్నా నేను? ఆ మాట ఎందుకు వచ్చింది? అది కాదు. సేవకుడు అనబడింది ఎప్పుడు సమయము ఆ సమయం, ఆయన సమయాన్ని కల్పించుకోవాలి. ఈ సమయం ఆ సమయం, ఏ సమయం అని కాదు. సమయం ఉన్నా సమయం లేకపోయినా దేవుని వాక్యం ప్రకటించే గుణము అతనిలో ఉండాలి. అది సేవకుడి లక్ష్యం. నా దగ్గర ఉన్న నెంబర్లు అందరికి పంపిస్తా. ఒకసారి కొన్ని మాటలు ఒక్కరు ఆ మాటలను గ్రహించారు. ఒక్కరంటే ఒకరు రిప్పులు అనేది రాదు. ఎందుకంటే వారు రిపేర్లు అయినాయి వారి హృదయాలు, కాబట్టి రిప్లే రాదు. అవి రిపేర్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు తీరుతుందో అప్పుడు ఎప్పుడు అవుతుందో రిపేర్ మాకు తెలియదు. ఆ రిపేర్ కావడానికే పెద్ద ఏదంటారు పానర్ పంపిస్తున్నాను నేను, ఫిట్ చేసుకుంటారని. వాక్యం అనే పానర్ పంపి రిపేర్లు కావడంలా. ఎప్పుడవుతావో ఏమో దేవా నాయన నీకే ఆపదం చేస్తా. ఎందుకని అలా కూడా ఉండకూడదు. నేను ఒక వాక్యం ఆ రోజు పంపించానంటే వాళ్ళు నా దృష్టిలో పడ్డారు అని అర్థం చేసుకోండి ఒకసారి. వారు నా దృష్టిలో పడ్డారు కాబట్టి ఆ వాక్యం వారి ఎదుట నిలబడింది, వారి మొబైల్లోకి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నిర్లక్ష్యం చేశాను ఆ బుద్ధి అలానే ఉంది. కానీ వాక్యాన్ని మాత్రం గ్రహించే మనసు అనేది రాదు. సుమారుగా 18 మందికి పంపిస్తారు. 18 మందికి మన సంఘస్థులు. ఆ 18 మంది ఇలా కనపడరు, వాళ్ళు బయట ఉంటారు. కానీ మొబైల్ లేని వారు మాత్రమే ఉంటారు. మొబైల్ ఉన్న వారందరూ బయట ఉంటారు. తక్కువలో ఇక్కడ ఉంటారు. నేను పంపించే వాక్యాలు కలిగిన వారు తక్కువ ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్ళంతా బయట ఉంటారు. కానీ పిల్లరా, ప్రకటించాలి. నా వంతు నేను ప్రకటించాలి. నా వంతు నేను సత్యాన్ని తెలియచేయాలి. కాపరిగా నా గుణ లక్షణాన్ని నేను కనపరుచుకోవాలి. అది నా ప్రయాస. ఇంకొక విషయాన్ని నేను తెలియజేస్తాను. చివరిగా ఒక విషయాన్ని తెలియజేస్తే నేను ముగించేస్తాను. అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. ఒక మంచి విషయాన్ని కాపరి ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. ఆ మాటను చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. అమ్మా చదవాలి. తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండుడి. ఇది సేవకుడికి ఉండవలసిన లక్షణం. ఎవరి మధ్యలో పంపిస్తున్నాడంట ప్రభువు? ఎవరి మధ్యలకు? తోడేల మధ్యలో పంపిస్తే నిలబెడతాయా? ఏమండి, మనిషిని తోడే మధ్యలో పంపిస్తే ఎట్లుంటాడు మనిషి? మీద పడి రక్కేసి ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ పీక్కొని వెళ్ళిపోతాయి. ఏంటివి? తోడేలు. ఎందుకు? దానికి తెలియదు. దానికి కావలసింది ఆహారం దొరికింది. మనిషి అయినా, గొర్రె అయినా, పశువు అయినా, ఇంకా ఏదైనా దానికి మాంసాహారం కావాలి. ఒంటరిగా దొరికితే దేనిని వదిలిపెట్టే రకము కాదు తోడేలు. పిల్లల జాగ్రత్తగా ఆలోచించాక ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. తోడేల్ని పోల్చి మనుషులను మాట్లాడుతున్నాడు అక్కడ. తోడేళ్ల మధ్యలకు గొర్రెలను పంపినట్లు ఇదిగో ఈ మనుషుల మధ్యలోనికి మిమ్మలను పంపుచున్నాను, లోకములోనికి మిమ్మలను పంపుచున్నాను. లోకం అంటే మనుషులు. తోడేళ్ళ స్వభావం కలిగిన వారని అర్థం అక్కడ. మనుషులు ఎలాంటి వారు? తోడేళ్ళ స్వభావం కలిగిన వారు. పీక్కు తింటారు. అంటే ఎట్లా? కండ పీక్కు తినడం కాదు, మాటల చేత మనిషిని సగం చంపేస్తారు. వీళ్ళైతే చేతి వాటను కూడా చూపుతారు. కానీ నాయనా ఇదిగో గొర్రెల మధ్యలకు తోడేళ్ల మధ్యలకు గొర్రెను పంపినట్టుగా ఇదిగో మిమ్మల్ని నేను పంపుతున్నాను. మీరు వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ 2 మాటలను జ్ఞాపకం చేసుకోండి.
ఈ గుణలక్షణాలు మీరు కలిగి ఉండండి. కాపరులుగా మీరు ఉంటున్నారు కాబట్టి, కాపరులుగా మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నాను కాబట్టి, కాపరులు ఎలా ఉండాలంటే లోకములో మనుషులు తోడేలవలే ఉన్నారు కాబట్టి, ఇదిగో ఈ 2 లక్షణాలు. పాము ఎలా ఉంటుంది తెలుసా? పాము తెలుసా? చిన్న అలజడి అయితే చాలు ఎలా ఉంటుంది, అది తన వివేకాన్ని చూపుతుంది, తన తెలివిని చూపుతుంది. ఇప్పుడు మనిషి ఆడ వస్తున్నాడు అనుకోండి, ఆ ఎదుట వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తుంది? వాడిని కాటేస్తే వాడు చస్తాడు అని చెప్పి ఎదురొస్తుందా? తన వివేకాన్ని చూపుకుంటాడు. ఎందుకు? అది ఒక పురుగు, పాము ఒక పురుగు, అది జీవి, ఒక పురుగు. మనిషి తన తెలివితో చంపేశాడు అనుకోండి, చనిపోతాడు. అందుకే అక్కడ ఏం చేస్తుంది? తన వివేకాన్ని చూపుతుంది. తన అనుకూల సమయమును, అది అవసరము దొరికిందనుకో, తనకు అనుకూల దొరికిందనుకో ఏం చేస్తుంది? పొస్ అంటే అది అయిపోతుంది. కానీ తనకి అనుకూలత లేనప్పుడు ఏం చేస్తుంది? తన వివేకాన్ని చూపి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది చెప్తున్నాడు. పాముకు కలిగిన గుణము, పాముకు ఉన్న లక్షణం వివేకం అంటే తెలివి. ఆ తెలివి మీకు ఉండాలి. ఇదిగో నా శిష్యులుగా మీరు లోకములోకి వెళ్తూ ఉన్నారు. నన్ను ఈ లోకము తృణీకరించింది, నన్ను ఈ లోకము నిందించింది, నన్ను ఈ లోకము బాధపట్టింది, నన్ను ఈ లోకము హింసించింది, నన్ను ఈ లోకము కొరడా దెబ్బలు కొట్టి ఉన్నది. కనుక అయినా నేను వాటిని ఏమి లెక్క చేయలేదు. నన్ను సిలువ వేసినా, నన్ను చంపినా, నా అంతటి నేను నా ప్రాణమును పెట్టి దాన్ని మరలా తీసుకొని 3వ రోజున మృత్యుంజయుడు నేను తిరిగి లేచాను. కనుక మీరు లోకములోనికి వెళ్తున్నప్పుడు తోడేల మధ్యలకు వెళ్ళి గొర్రెలు పంపినట్టుగా మిమ్మల్ని నేను లోకములోనికి పంపుతూ ఉన్నాను. ఇదిగో వివేకము, పాముకున్న వివేకము మీకు ఉండాలి. నా మాటలు వారు ఎవ్వరు అంగీకరించు వారు కొందరు. నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష. నమ్మని వాడు ఏం చేస్తాడు? ఎదురు తిరుగుతాడు. వాడు శిక్ష అనుభవిస్తాడో లేదో ఆ సమయంలో. తర్వాత సంగతి వాడు ఏం చేస్తాడంటే, క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? తిరగబడి కొట్టడమా చంపడమా వాని పని వాడు చేస్తాడు. అలాంటప్పుడు అలాంటి వాడు ఎవడైనా నీకు ఎదురుపడితే ఏం చేయాలి? పాముకున్న వివేకాన్ని నీవు కలిగి ఉండాలి. కాపరికి చెప్తున్నాడు ప్రతి ఉండా. మరి పాము వలె, అలాగే పావురము వలె నిష్కపటులై ఉండండి. పావురం ఎలా ఉంటుంది? నిష్కపటమైనది పావురము. పావురం గురించి ఒకసారి మీతో పంచుకున్నాను. పావురము ఒక పావురంతో మగపక్షతో మరి జత కట్టిన తర్వాత ఆడపావురమైన మగపావురమైన చనిపోతే, మగపావురము చనిపోతే ఆడపావురము ఒంటిగానే తన తుది శ్వాస వరకు తన పవిత్రతను కాపాడుకుంటుందంట. అదే ఆడపావురము చనిపోతే మగపావురము కూడా వేరొక దానితో జత కట్టకుండా తన పవిత్రతను కాపాడుకుంటుందంట. తన మనసు నిష్కపటమైనది, పవిత్రమైనది. అందుకే మీరు నిష్కపటులై ఉండండి, మీ పవిత్రతను మీరు కాపాడుకోండి. లోకములో తోడేళ్ల స్వభావము కలిగిన అపవిత్రమైన మనుషులు ఎందరో ఉన్నారు. వారి ఎదుట మీరు జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు చదవండి ఆ మాటని. అమ్మా చదవండి. 10:16 మత్తయి సువార్త 10:16. నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పావుల వలె వివేకులను, పావుల వలె నిష్కపటులై ఉండుడి, మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్పాడు? మనుషుల గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడలతో కొట్టితురు. వీరికి అన్యజనులకును సాక్షాత్మైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతపడకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు
అనుగ్రహించును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణములకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. కాబట్టి మీరు మీ గుణ లక్షణములను కాపాడుకోండి. వివేకము కలిగిన వారుగా ఉండండి. ఎందుకంటే మీరు లోకముల నుంచి తృణీకరించబడిన వారు, లోకములో వెర్రివారు, లోకములో అజ్ఞానులు, లోకములో ఎన్నిక లేని వారు, లోకములో నీచులైన వారు. కానీ మిమ్మల్నే నేను ఎందుకు ఎన్నుకున్నాను అని అంటే మీరు నేర్చుకునేవారు, మీరు వినేవారు, మీరు జాగ్రత్త వహించేవారు, మీరు నా మాట ప్రకారంగా నడుచుకునేవారు, నా మాటను మీరు అంగీకరించువారు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారిని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వృత్తి ఏమి, వారి పని ఏమి అంటే పిల్లరా, వారు లేస్తే పడుకుంటే సముద్రం దగ్గరే, లేచినది మొదలుకొని రాత్రి వరకు, లేదా రాత్రి కూడా ఏం చేస్తారు? సముద్రం దగ్గర చేపలు పట్టడమే, వల విసరడమే వాళ్ళ పని. వాళ్ళు చేపలు పడితేనే వాళ్ళ కడుపు నిండుతూ ఉంది. ఎందుకు? చేపలు అమ్ముకొని వారు లాభం సంపాదించుకుంటారు, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడాడు. చేపలు పట్టేవారంటే ఎవరికి ఇష్టం చెప్పండి? అమ్మా నీకు ఇష్టమా చేపలు పట్టేవారు? ఎందుకు? వాడు కూడా మనిషిగా, ఎందుకు ఇష్టం లేదు? ఒక మాట చెప్పు, మాట, ఒక మాట చెప్పు, ఒక మాట చెప్పు. ఎందుకు ఇష్టం లేదు? నా వైపు చూడాలి. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? తెలివి కొంచెం ఉపయోగించండి. ఎందుకు ఇష్టం లేదు అమ్మా? ఎవరికి ఇష్టం చేపలు పట్టేవాడు అంటే? ఎవరికి ఇష్టం లేదు. ఎందుకని? వాడి దగ్గర వచ్చేదంతా మల్లెపూల వాసన, చెండుపూల వాసన, కనకంబరాల వాసన, ఇంకా చామంతి పూల వాసన. పూలు ఎన్నున్నా తెలుసా? ఎన్ని రకాలు చెప్పగలుగుతారా మీరు? పూలు సుమారుగా 5 లక్షల రకాలు ఉన్నాయంట. మీకు తెలిసే మాట? మీకు తెలిసింది 10 రకాలే పూల రకము, మీకు తెలిసింది 10. ఆ 10లో కూడా అరవకొర, అవునా? ఆ 10లో కూడా అరవకొర. మహా అంటే గట్టిగా చెప్పితే ఒక 5 పూల పేర్లు టకా 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 చెప్పేస్తా. తర్వాత ఇది చెప్తారు, అవునా? అంటే ఆ 10 పూల పేర్లు చెప్పడానికి కూడా తడబడ. అంటే వాళ్ళ దగ్గర వచ్చే వాసన ఎలాంటిది? కప్పు. ఆ వాసన అస్సలు పడదు, నాకైతే అస్సలు పడదు. మొన్న పోయాం, ఒట్టి చేప అలా వడ్డగిరి పైన అమ్ముతున్నారు. పోతూ పోతూ ఆగాం, అక్కడ బియ్యం తీసుకుందాం, ఇంట్లో రైస్ అయిపోయింటే తీసుకుందాం ఆగా. అయితే మా భార్య ఉంటే ఒట్టి చేపలు తీసుకున్నాం. దగ్గరికి పోయాం, పోతే కంపు వాసన. వాడు ఇట్ట బాధ్యతలు లేదా ముక్కు పట్టట్టు. మా ఆవిడ అసలు ఏం పెట్టుకోలేదు, నేను ముక్కు పట్టాను. అంత కంపు. పడని వారికి ఆ వాసన అస్సలు పడదు. కాసేపు నింటే వాంతి చేసుకునే వారేమో మరి. నాకు అంత భయంకరంగా వాసన వస్తుంది. పిల్లరా, ఎందుకు అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే వారిని లోకమునకు వెలుగు చేశాడు దేవుడు. హల్లెలూయా! కొన్ని చప్పట్లు. లోకమునకు వెలుగుగా చేశాడు దేవుడు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా, 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి, లేదా 12వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరంట? వెలుగా. చదవాలి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారబోయే మనుషుల చేత తొక్కబడితే గాని దేనికి పనికి రాదు. 14 చదవమ్మా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద మరి పెడతారా?
అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెడుతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వారి శక్తి ఎవరు తెలిసింది? ఆ చేపలు పట్టే వారి శక్తి ఎవరు తెలిసింది? ఊర్లో ఉన్న జనాలకు ఎవరికి తెలియలేదు. మరి ఎవరికి తెలిసింది? ప్రభువుకు తెలిసింది. ఎందుకు తెలుసా? దేవుడు హృదయ అంతరంగములు ఎరుగువాడు. హల్లెలూయా. దేవుడు ఎవరంట? హృదయ అంతరంగములు ఎరుగువాడు. మనుషుడు మాత్రం పై రూపాలు చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. వీడైతేనే ఈ పని చేయడానికి సామర్థ్యము కలిగిన వాడని ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? చేపలు పట్టు వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వారు చేశారా? పని చేశారా? వారు దేవుని పనిని సక్రమముగా చేయగలిగినారు. అందుకే దేవుడు వారిని పిలుచుకున్నాడు. ఏమని చెప్పాడు? మీరు ఇప్పుడు చేపలు పడుతున్నారు కదా, మిమ్మలను మనుషులను పట్టే జాలరిగా. ఏ మనుషులు ఏమన్నా కుక్కలు అనుకున్నాడు ఆయన ఆ రోజు? ఏమండి, మనుషులు ఏమన్నా కుక్కలు అనుకున్నాడా? చేపలు పట్టే వయసు వలలేసి కుక్కలు పడతారు అలా పట్టాలనుకున్నాడేమో. అందులో అర్థం ఉంది తెలుసా? అందులో అర్థం ఏంటో తెలుసా? మనుషులను పట్టేవారి అంటే మనుషులు లోకములో పడిపోయారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, వారు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకున్నారు, లోకాశ కలిగి ఉన్నారు, లోకములో చిక్కుబడిపోయారు. అలాంటి వారిని పట్టి, అలాంటి వారికి నా మాట వారికి బోధించి, వారిని తండ్రి అయిన దేవుని రాజ్యములోనికి చేర్చడానికి మిమ్ములను మనుషులు పట్టి చాలరిగా చేస్తాను. చాలరి అంటే పట్టేవాడు, నశించిన దాన్ని వెతికి రక్షించేవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికను అనుకుంటా, లేదంటే ఎఫెసీయులకు మొదటి అధ్యాయంలో అంటాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమంటే మీరు లోకములో జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. నేను చెప్పినది వ్యర్థం కాలేదు, నా ప్రయాస వ్యర్థము కాలేదు. నేను చెప్పిన దాన్ని బట్టి వారు ప్రయాస పడుతూ ఉన్నారు. వారు లోకములో ఉన్నారు, లోకములో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వారిని రక్షించడానికి మీరు నా మాటలు అంగీకరించి ఆ మాటల ప్రకారంగా వారిని నడిపించేవారిగా ఉండాలి. మనుషులను బట్టి చాలను అంటే అది. అందుకే మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఆ పైన కనబడుతుంది అన్నమాట, మిమ్ములను మనుషులను బట్టి చాలనిగా నేను చేస్తాను, నన్ను మీరు వెంబడించండి అని అంటాడు. అందుకే పిల్లరా, కాపరి గుణలక్షణాలు ఎలా ఉండాలంటే దేవునికి లోబడి వాడై తన గాడిద వలె ప్రయాసపడే వారిగా ఉండాలి, లేడి వలె చురుకుగా ఉండాలి, ఎద్దు వలె భారం అనుకోకుండా దేవుని పనిని చేసేవాడిగా ఉండాలి. అలాగే ఇంకో మాట ఏమనింది? పావురము వలె నిష్కపటులై ఉండాలి. అందుకే కాపరి అంటే ఎవరు? బాధ్యత కలిగిన వాడు కాపరి, మందను కాయవాడు కాపరి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కాపరి మరి అల్లటప్పవాడు కాదు. మనం అనుకుంటున్నంట మరి అందరూ అలానే అనుకుంటే కష్టం. అందరూ అలానే ఉండరు, కొందరు ఉంటారు దేవుని పని జరిగించేవాడు, సంఘాన్ని గద్దించేవాడు, సంఘమునకు బుద్ధి చెప్పేవాడు, సంఘమును క్రమంగా నడిపించేవాడు, సత్యవాక్యము ద్వారా వారికి ఒక క్రమమును బోధించేవాడు ఒకడు ఉంటాడు. అందరూ దానికోసమే అనుకుంటే కష్టం. కాబట్టి ప్రజల కాపరి అంటే మరి అందరిలా ఉండరు, కొందరు దేవుని పని వారిగా ఉంటారు. ఆ కొందరే దేవుని పనికి నియమించబడిన కాపరి. కాబట్టి దేవులారా, ఈరోజు ప్రపంచ మరి పాస్టర్స్ దినోత్సవ సందర్భంగా దేవుని సంఘములో ఈ సందేశాన్ని బోధించాలి. కాపరి అంటే ఎవరు? మరి కాపరి బాధ్యత ఏంటి? కాపరి గుణ లక్షణాలు ఏంటి? ఈ 3 లక్షణాలు మీ ముందు ఉంచాం. కాపరి ఎలాంటి వారు చెప్పండి? కాపరి అంటే ఎవరు చెప్పండి? కాపరి అంటే ఎవరు? స్వార్థాలు చూసుకునేవాడా? సమస్యలన్నిటిని వదులుకొని సంఘములో ఉన్న బిడ్డలను సరైన క్రమంలో నడిపించడానికి, ఒక క్రమంలో నడిపించి దేవుని మందను కాయవాడు కాపరి. కాపరి బాధ్యత ఏంటి? కాపరి బాధ్యత ఏంటి? తప్పిపోయిన వారిని వెతకి మరలా దేవుని సమూహంలో లేదా సమాజంలో చేర్చడమే కాపరి బాధ్యత. 99 గొర్రెలు విడిచిపెట్టాడు. ఎందుకోసం?
ఒక్కటి అతనికి ప్రాముఖ్యమైనదిగా కనబడింది. కాపరి కూడా అంతే, తన బాధ్యత ఎలా ఉండాలి? 100 మంది వచ్చారులే, 200 మంది వచ్చారులే, ఒకరు రాకపోతే ఏమైపోయింది అనుకోకూడదు. వారి గురించి విచారించాలి, వారి గురించి కనుక్కోవాలి. ఎందుకు రాలేదు, ఎందుకు అని బాధ్యత కలిగిన వాడిగా ఉండి వారి నిమిత్తము ఆలోచించి వారిని ఒక దాటిగా తీసుకొని వచ్చే కాపరి బాధ్యత కలిగిన వాడై ఉండాలి. గుణలక్షణం ఏంటి? కాపరి గుణలక్షణం ఏంటి చెప్పాలి? ఎత్తువలే ప్రయాసపడాలి, లేడి కాలవలే పరిగెత్తాలి, చురుకుగా. ఇంకో విషయము నిష్కపటమైన పావురము వలె ఉండాలి. ఇంకో విషయం చెప్పాను, 4 విషయాలు చెప్పాను మీ ముందు. ఎద్దు, పావురము, లేడి, గాడిద. గాడిద వల్ల బరువులు కూడా భరించాలి. సంఘము బరువు బాధ్యతలు అతనే భరించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ అంటే అల్లటప్పవాడు కాదు, ఈ లక్షణాలు కలిగిన వాడు, ఈ గుణము కలిగిన వాడు, ఈ బాధ్యత కలిగిన వాడు అని ఇక నుండి అయినా లైవ్లో చూస్తున్న వీటిలో మీరైతేనేమి కాపరికి ఒక బాధ్యత రహితంగా లేడు, బాధ్యత కలిగిన వాడు అని జ్ఞాపకం చేసుకొని కాపరికి లోబడే సంఘముగా ఉండాలి. మా వాడు కదా అని చూడకండి, దేవుని సేవకుడు అని చూడండి, దేవుని సంఘమును కాయవాడు అని చూడండి. కాపరి ఎప్పుడు బైబిల్ పట్టుకోకుండా మీ ఇంటికి వస్తాడు చూడు, అప్పుడు మీ వాడు. అర్థమవుతుందా? బైబిల్ పట్టుకోకుండా మీ ఇంటి దగ్గరకు వస్తాడు చూడు, అప్పుడు మీ రక్త సంబంధం. ఎప్పుడైనా బైబిల్ పట్టుకొని వచ్చాడా అప్పుడు ఎవరైనా, అందుకే నీ వాడైనా తన వాడైనా ఇంకెవడైనా బైబిల్ పట్టుకున్న కాపరి దేవుని సంఘాన్ని కాయవాడు అని అర్థం చేసుకోవాలి. మంచిది, దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన, అలాగే కళ్ళు మూసండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు నాతో మాతో సంఘముతో మీరు మాట్లాడారు. కాపరి మరి ఎవరు? కాపరి గుణం ఏంటి? కాపరి లక్షణాలు ఏంటి? బాధ్యత ఏంటి అని మీరు మాట్లాడారు తండ్రి. నాయన మరి సంఘమునకు మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించారు. నాయన నువ్వు మంచి కాపరయ్యావు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు సెలవిచ్చినట్లుగా తండ్రి నీవు మాకు ప్రధాన కాపరి అయి నడిపించావు. ఈ లోకములో ఉన్న నీచులను, బలహీనులను, ఎన్నికలేని వారిని నాయన మరి వెర్రి వారిని ఏర్పరచుకొని సంఘమును నీ స్వరత్వం ఇచ్చి సంఘమునకు కాచిన కాపరులుగా నిలపించావు. నాయన మరి ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటని బిడ్డలు హృదయంలో ఉంచుకోరు. ఆ మాటలో ఎందు లక్ష్యం ఉంచి ఆ మాటలను గ్రహించి శ్రద్ధ నిలిపి వారి ఉండడానికి మరి గ్రహించి మనసును దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరము లేచి నిలబడదాం.